గైస్, సో రీసెంట్గా స్పార్క్ ఓటీటీ కాంటెస్ట్లో ఆర్జీవీ పెట్టిన ఈ కాంటెస్ట్లో 9,000+ షార్ట్ ఫిలిమ్స్ వస్తే అందులో 18 షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు. సో అందులో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన ఒక షార్ట్ ఫిలిం ఉంది. సో ఆ షార్ట్ ఫిలిం మేకర్ని ఈరోజు కలవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం 2 minutes మాత్రమే. సో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది. ఒకసారి దాన్ని క్లిక్ చేసి ఆ 2 minutes షార్ట్ ఫిలిం చూసి తర్వాత మాత్రమే ఇంటర్వ్యూ చూస్తే యూ విల్ గెట్ మోర్ ఇన్సైట్స్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ షార్ట్ ఫిలిం. హాయ్ విజయ్. హాయ్ అన్న. సో ఫస్ట్ టైం నేను అది చూసినప్పుడు 2 minutes జనరల్గా ఏదన్నా మనకి సర్ప్రైజింగ్ కానీ షాకింగ్ కానీ అనిపిస్తే పుస్తకం చదువుతున్నా ఏదన్నా పాజ్ ఉంటుంది ఇమీడియట్గా. సో ఏంటిది అనేది నాకు ఆ 2 minutes చూసాక ఒక పాజ్, ఓకే, అందులో సర్ప్రైజ్, షాక్ అన్నీ ఉన్నాయి. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. సో అందుకే ఇమీడియట్గా ఐ కాల్ యూ అండ్ ఐ అప్రిషియేటెడ్ ద వర్క్. సో అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పార్క్ ఓటీటీ కాంటెస్ట్కి 2 minutes డ్యూరేషన్లో కోవిడ్ థీమ్ మీద ఒకటి చేయాలని వాళ్ళు కండక్ట్ చేశారన్న. కోవిడ్ థీమ్ మీద షార్ట్ ఫిల్మ్ చేయాలి 2 minutes డ్యూరేషన్తో అని. బట్ ఫస్ట్ నేను లైట్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఐ ఆల్రెడీ బిజీ విత్ ద ఇండిపెండెంట్ ఫిల్మ్ విచ్ ఐ కరెంట్లీ వర్కింగ్ ఫర్. సో నేనేం చేశానంటే అది లైట్ తీసుకున్నా. తర్వాత సడన్గా ఒక రోజు ఏమైందంటే, నేను ఇంటికి వెళ్తున్న దారిలో 2 ట్రాక్టర్లతో కర్రలు తీసుకెళ్తున్నారన్న, చెక్కలు, చాలా చెక్కలు తీసుకెళ్తుంటే వాడు హార్న్ కొట్టేస్తున్నాడు మేము అడ్డు ఉన్నామని. ఎవడరా రాడ్ వేసేస్తున్నాడు అని పక్కకి తప్పుకుని చూస్తుంటే 2 కర్రలు. ఎక్కడికి వెళ్తున్నాయిరా కర్రలు, మన సైడ్ ఇన్ని కర్రలు ఎక్కడికి వెళ్తున్నాయిరా అని చెప్పేసి అంటే గ్రేవీ యార్డ్కి వెళ్తున్నాయి, ఇలా శవాలను కాల్చడానికి వాడుతున్నారంట. ఏంటి 2 ట్రాక్టర్లా అని చెప్పేసి నేను షాక్ అయ్యాను అనమాట. మావాడు అన్నాడు అనమాట, 2 రోజులకు ఒకసారి వెళ్తున్నాయి తెలుసా అని అన్నాడు. అరే అవి ఎంత ఉంటాయిరా అంటే, లోడే చాలా రేటు ఉంటాయి, ల్యాక్స్లో ఉంటాయి, ఇలాగ 2 daysకి టర్న్ ఓవరే అంటే నాకు అప్పుడు అర్థమైందనమాట. ఈ మెడికల్ షాప్ వాళ్ళు, ఈ హాస్పిటల్స్ అంటే ఇవి కాకుండా ఇక్కడ ఎంత బిజినెస్ జరుగుతుందంటే అన్న, గ్రేవీ యార్డ్ నుండి అంబులెన్స్ డ్రైవర్ ఇంక్లూడ్ అవుతున్నాడు, ఆ చెక్కలు అమ్మేవాడు ఇంక్లూడ్ అవుతున్నాడు. ఆ చెక్కలు అమ్మేవాడికి ఎంత బిజినెస్ అవుతుంది. ఆ చెక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పాత బోట్లని డిస్మాండిల్ చేస్తారన్న, వాళ్ళన్నీ తక్కువగా అమ్మేస్తారు. నాకు తెలిసింది ఏంటంటే అవన్నీ చాలా తక్కువగా అమ్ముతారు. ఇవన్నీ నాకెందుకు తెలుసు అంటే, మేము గాదా జోసెఫ్కి సెట్ వేయడానికి చెక్కలతో చాలా పని ఉంది కాబట్టి మాకు ఆ ప్రైజెస్ గురించి తెలుసు అనమాట. వాడు చాలా తక్కువగా అమ్మేవాడు, చెక్కల రేట్ పెంచాడన్న. అంటే అది ఎలా టర్న్ అయిందంటే ఒక బిజినెస్ సైకిల్ అంతా టర్న్ అయిపోయింది అనమాట. దీని గురించి ఎవడో ఏం మాట్లాడలేదు ఏంట్రా బాబు, అక్కడ అందరూ హాస్పిటల్ టీవీలో కూడా అంతే కదన్న, న్యూస్ ఛానల్స్లో కూడా దీని గురించి ఎవడో ఏం మాట్లాడలేదు అని అనుకుని నేను వదిలేశాను అన్న. బాగుంది ఇది, ఫర్దర్గా ఎప్పుడైనా ఏమన్నా మన సినిమాలో ఏమైనా క్రైమ్ కావాలంటే ఇలాంటిది ఒకటి రాసుకోవచ్చు అని చెప్పేసి ఉంచుకున్నాను అన్న. సడన్గా నాకు థాట్ వచ్చింది అనమాట. అంటే ఆంధ్ర పాలిటెక్నిక్ అనే కాలేజ్కి మేము ఫుల్ అంటే ఫ్రీకౌట్ అవ్వడానికి వాడే ప్లేస్ అన్నది. ఎప్పుడు వెళ్ళి అక్కడే కూర్చుంటూ ఉంటాం, అలా కూర్చుని అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు ఏంటంటే అన్న, ఒక్క మనిషి తిరగట్లేదు అన్న. ఆంధ్ర పాలిటెక్నిక్ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలా చూడలేదు, ఎవడో ఒకటి తిరుగుతూ ఉంటాడు. నాకు అప్పుడు అనిపించింది అన్న, ఇలాంటి ఖాళీగా ఉన్న ప్రదేశంలో వాళ్ళు కాల్చడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. అండ్ నాకు అస్సలు చేయాలని ఉద్దేశం రాలే, బట్ నేను ఎందుకు చెయ్యాలి అనే పాయింట్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఎందుకంటే ఆ కాలేజ్ మళ్ళీ ఎప్పుడు నాకు అలా దొరకదు. సో నేను ఆ కథ చేయాలంటే కాలేజ్ పర్మిషన్స్ అది పెద్ద హడావిడి అయిపోద్ది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం, మనం చేసేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఇంకా అలా కెమెరా సెట్ చేసుకోవడం అదంతా చేసి గుడ్ అన్నట్టు. సో స్టోరీ చూస్తే వాడు ఆల్మోస్ట్ బూడిద నుంచి వాడు యాష్ టు క్యాష్ అనుకోవచ్చు. సో కానీ బూడిదలో పోసిన పన్నీరులా అనేది ఆ టైటిల్ దీనికి ఎలా యాప్ట్ అయింది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ గురించి అయితే నేను చాలా వరకు ఫస్ట్ నాకు లైన్ వచ్చినప్పుడు నేను టైటిల్ ఫిక్స్ అయిపోతూ ఉంటాను అన్న. టైటిల్ ఫిక్స్ అయ్యి ఆ టైటిల్ మీద అనుకుని ఇంకా ఆ టైటిల్ ఫిక్స్ చేసుకుంటాను మ్యాక్సిమం. దీనికి వచ్చేసరికి ఏమైందంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ వచ్చిందన్న. ఫస్ట్ నాకు టైటిల్ అసలు తట్టట్లా, ఏం టైటిల్ పెడదాం అని చెప్పేసి. అంటే కాంటెస్ట్ కదా,
సింపుల్గా ఉండాలి టైటిల్, అంటే ఇంగ్లీష్ టైటిల్ కానీ ఇలా సింపుల్గా అంటే 1 word టైటిల్లా పెడదామని అనుకున్నా. బట్ తర్వాత నాకు కాంటెస్ట్ ఏంటి ఇదేంటి సినిమా ఇంకా పక్కా దానికి యాప్ట్ అయ్యే టైటిల్ పెట్టాలని 2-3 టైటిల్స్ అనుకున్నాను అనమాట. ఫస్ట్ ఫియోనిక్స్ అనే టైటిల్ అనుకున్నాను, ఇలా ఇంకొంచెం టైటిల్స్ అనుకున్నాను అన్న. అవి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే ఆల్రెడీ చాలా షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో నాకు కొంచెం దాని మీద వేరియేషన్ ఉండాలి, లైక్ ఒకటే ఉండాలి ఆ పేరు ఆ సినిమా అని నేను అనుకుండి సెర్చ్ చేస్తున్నాను. ఏదైతే బాగుంటుంది మనకి యాప్ట్ అనేది అనుకుంటే ఆ ఫియోనిక్స్ అనేది నేను అందుకు తీసుకున్నాను. లైక్ మీరు అన్నట్టు ఆ పక్షి రావడం అనే ఆ థీమ్ అనుకున్నాను నేను. సో బూడిదలో పోసిన పన్నీరు అని నేను అనుకున్నప్పుడు, అంటే సామెతలు మనకి తక్కువ అదే యాశాను కానీ ఏమున్నాయని పెడుతున్నప్పుడు అది వచ్చింది. అది మన దానికి ఎలా యాప్ట్ అవుతుంది అంటే చాలామంది అనుకుంటున్నారు బూడిదలో పోసిన పన్నీర్ అంటే అంత వేస్ట్ అయిందని, ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిందని అనుకుంటున్నారు. అంటే మరి అలాంటప్పుడు వాడు ఎలా రిచ్ అయ్యాడు, అప్పుడు టైటిల్ జస్టిఫై అవ్వట్లేదు కదా అంటున్నారు. బట్ అక్కడ బూడిదలో పోసిన పన్నీరు లా అని పెట్టానన్న. అందరూ పన్నీరు అని చదువుతున్నారు, యాక్చువల్లీ బూడిదలో పోసిన పన్నీరు లా ఇన్ ద సెన్స్ దేనికి యూజ్ చేశానంటే చనిపోయిన బాడీని, చనిపోయిన దాన్ని కూడా వీళ్ళు డబ్బులు పోస్తున్నారు అని ఇండికేషన్ అనమాట. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఎవరైతే ఆ బూడిదలను కొనుక్కుంటున్నారో ఆ పర్స్పెక్టివ్లో బూడిదలో పోసిన పన్నీరులా అని చెప్పేసి ఆ పర్స్పెక్టివ్లో వెళ్ళాను. యా అంటే మన టైటిల్ జస్టిఫై చేసేది ఆ క్లయింట్స్ అన్న, ఎవరైతే యాషెస్ కొనుక్కుంటున్నారో ప్రొటాగనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలా కాదు, బూడిదలో పోసిన పన్నీరులా మనోడు ఎదిగాడు అనేది మన కాన్సెప్ట్. పన్నీరు వీడికి ఉపయోగపడింది ఎందుకంటే మనోడికి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉందన్న. అది ఎలా చూపించామంటే మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పినట్టు మనోడు స్టార్టింగే తాగిపడేసిన సిగరెట్ పీకలు ఎత్తుకుండి దాంట్లోంచి వాడు స్మోక్ చేస్తూ హై తీసుకుంటూ ఉంటాడు. సో వాడి క్యారెక్టర్ స్టార్ట్ అయింది ఆ బూడిదలోంచి, లైక్ ఏదైతే తగలబడి వేస్ట్ అయింది అన్నాడో దాంట్లోంచి వాడు తీసుకుంటున్నాడు. సో అక్కడ ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం. ఇంక ఈ విషయానికి వచ్చేసరికి ఆ యాషెస్ మీద డబ్బులు కూడా వీడు క్యాష్ చేసుకుంటున్నాడు అంతే. అంటే వాడు చేసేది క్రైమా అంటే లేదు, ఎవరో ఒకటి చేయాలి ఆ పని. సో ఈవెన్ సాంగ్లో కూడా పన్నీరులా అని ఉందా, అందులో పన్నీరులా అని ఉంటుంది అన్న. యా విజయ్, గేర్ ఏం వాడారు జనరల్గా ఇప్పుడు కెమెరాకి కానీ ఎడిటింగ్ కానీ? సో టెక్నికల్ డీటెయిల్స్ కంప్లీట్గా ఒకసారి. కెమెరా వచ్చేసి సోనీ 7M3 అన్న, విత్ కిట్ లెన్స్ 28-70mm లెన్స్తో. అండ్ ఇంకా డబ్బింగ్ అది కూడా ఫోన్లో చెప్పించాను అన్న. ఫోన్లోనే? యా ఫోన్లో చెప్పించా. సాంగ్ కూడా ఫోన్లో కాల్ రికార్డింగ్ని కాస్త అంత క్వాలిటీ. యా అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుండి, అంటే నేను పాడి ఇలా ఉండాలి టోను ఇలా ఉండాలని చెప్పాను, తను తిరిగి పాడేదన్నమాట. సో ఆ ట్యూన్ కూడా నువ్వు ఊరికే అనుకుని అసలు ఇంకా ఎక్స్టెండెడ్ సాంగ్ కూడా ఉంది. అంత టైం లేక నేను ఓన్లీ ఆ లైన్, అది కూడా టైం వేస్ట్ అవ్వకుండా స్టోరీని డ్రైవ్ చేసేలాగా ఉండాలని ఆ క్యాచీగా ఆ లైన్ మట్టుకి పాడించాను అన్న. ఓకే. యా. సో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ప్రీమియర్ ప్రో అన్న, మొత్తం ప్రీమియర్ ప్రో. ఓకే. ఎనీ అదర్ టెక్నికల్ థింగ్స్ యూ హ్యావ్ యూజ్డ్? అంటే లైటింగ్కి వాటికి చాలామంది అడిగారు లైటింగ్ ఎలా అచీవ్ చేశారని. అంతా న్యాచురల్ లైటే అన్న. యా అంత రేస్ కూడా న్యాచురల్ లైటే, అది విఎఫ్ఎక్స్ కాదు అసలు ఏవి కాదు. మేమేం చేసామంటే అన్న, అంటే ఆల్రెడీ మాకు 5 days టైం ఉందన్నప్పుడు ఫస్ట్ డే మేము చేసిన పని లొకేషన్ స్కౌటింగ్ అన్న. అంటే మాకు ఆల్రెడీ ఒక లొకేషన్ దొరికింది, బట్ ఫ్రేమ్స్ అనమాట. నేను తీసిన ఎవ్రీ ఫ్రేమ్ ఎంటీ ఫ్రేమ్ నేను ఫస్ట్ తీసుకున్నా, ఫోన్తో తీసుకుండి ఇక్కడ ఈ లైటింగ్ ఇప్పుడు వస్తుంది. ఎలాగో మేము అక్కడే తిరుగుతాం ఖాళీగా ఉండి. సో నాకు ఇప్పుడు అక్కడ ఏ టైంకి ఎలా లైటింగ్ ఉంటుందో నాకు ఐడియా ఉంది. అంటే చాలామంది ఫోటోషూట్స్ తీసుకుంటూ ఉంటారు అక్కడ చాలామంది కుర్రోళ్ళు. సో నాకు ఇప్పుడు ఏ టైంకి ఏ లైటింగ్ వస్తుందో ఐడియా ఉంది. ఆ టైం ఆ లైటింగ్కి ఎన్హాన్స్ చేయడానికి మేము చేసిందే ఆ పొగ వేయడం అనమాట. ఎప్పుడైతే ఆకులు కాల్చి ఆ పొగ వేసామో అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఆ లైటింగ్ అది మేము. అండ్ ఇంకొక టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చి చాలామంది అడిగారు రెడ్ అండ్ బ్లూ లైట్ అది ఎలా సెట్ చేశారు అని చెప్పేసి. అది మా ఇంటి మేడ మీద చేసామన్నా. నార్మల్ డే ల్యాంప్స్ ఉంటాయి కదా, డే ల్యాంప్స్తో షూట్ చేసాం, లైక్ జెల్ పేపర్స్ వాడి. అంటే అది కూడా అంబులెన్స్ని ఇండికేట్ చేసేలా రెడ్ అండ్ బ్లూ లైట్స్ వాడాం అన్న. యా. సో when it comes to editing, యా అన్న. సో ఆ షార్ట్ ఫిల్మ్లో ఎడిటింగ్ అనేది మామూలుగా లేదు అసలు.
బియాండ్ ఇమాజినేషన్. సో ఆ ఎడిటింగ్ అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వే ఎడిటింగ్ చేస్తావు, నువ్వే సినిమాటోగ్రఫీ చేసావు కదా. సో ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఎడిటింగ్, దోస్ కట్స్ అండ్ బ్యూటిఫుల్ దోస్ థింగ్స్. యా అన్న, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ ప్యాటర్న్కి వచ్చేసరికి నేను ఫస్ట్ ఇంకొక ప్యాటర్న్ అనుకున్నాను అన్న. అది ఎలా అంటే కాస్త స్లో బర్నింగ్గా ఉండాలి, అంటే స్లో మోషన్ షాట్స్, ఒక ఆర్ట్ ఫిల్మ్ ఎలా అయితే మనం స్టేబుల్ ఫ్రేమ్స్తో పెడతామో అలా ఉండాలి, స్లోగా ఉండాలి అనుకున్నా. అంటే ఒక డార్క్ మూడ్ అనుకున్నా, క్యాచీ మూడ్ అనుకోలే. కానీ ఎప్పుడైతే ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అది 7 minutes 8 minutes కట్ వచ్చేస్తుందో నేను సీన్స్ తీయలేకపోయా. ఎందుకంటే ఒక 4 షాట్లు వేస్తే 2 minutes అయిపోయింది అన్న నాకు. చూపించి ఆ ఫైర్ సీక్వెన్స్లో 4 షాట్లు వేస్తే 2 minutes అయిపోయింది. నాకు అప్పుడు అనిపించింది లేదు, టోటల్ ఎడిటింగ్ ప్యాటర్నే మార్చేయాలని. నిజం చెప్పాలంటే నేను డార్క్ అండ్ గ్రూవీ అనుకున్నది కాస్త క్యాచీగా అయ్యింది కాస్త ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ మార్చడం వల్ల. యా అన్న, సో దానివల్లే ఫాస్ట్ కట్స్ పెట్టడం కానీ మ్యాచ్ కట్స్ యూస్ చేయడం కానీ ఎక్కువ. ఎందుకంటే కొన్ని మ్యాచ్ కట్సే నేను స్టార్టింగ్ అనుకుని తీసా, తర్వాత లైక్ అంటే ఇప్పుడు ఆ టీ పోరింగ్ షాట్స్ కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేయలేకపోయా. టీ ఇలా చాలా స్టైలైజ్డ్గా తీసా, బట్ ఏమైందంటే నాకు అంత టైం లేదు. సో నేనేం చేశాను, అన్న ఇలా తిరుగుతున్నప్పుడు మధ్యలో టీ కొద్ది పడుతూ లాస్ట్గా అన్న చూసేసరికి ఇంక టీ పోస్తున్నట్టు చూపించా. సో అలా మేనేజ్ చేశాను అన్న. యాక్చువల్లీ మేనేజింగ్ ఎక్కువ, ఎడిటింగ్ ఇంకా తోపులా చేయాలని కాదు, కానీ ఆ మేనేజ్ చేసుకుంటూ ఆ 2 minutesలో చెప్పాలనేదే పెద్ద పాయింట్. సో ఎడిటింగ్కి నువ్వు ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి అసలు జనరల్గా? హౌ డూ యూ సీ? అంటే చాలామంది మ్యూజిక్ ఉండి మ్యూజిక్ని ఫీల్ అవుతూ ఓన్లీ ఆ మ్యూజిక్ మీద బీట్స్ మీద కట్ చేస్తారు. కొంతమంది దే వాంట్ టు ఫీల్ ద ఎమోషన్. సో అలా రకరకాలు ఉంటారు కదా. సో వాట్ ఈజ్ యువర్ అప్రోచ్? నాకు ఒక సీన్ వచ్చినప్పుడన్నా ఐ స్టార్ట్ సర్చింగ్ ఫర్ మ్యూజిక్. వెంటనే ఆ టైప్ మ్యూజిక్లు వెతుకుతా, ఏమున్నాయి, ఏది సెట్ అవుతుంది అనేది వెతుకుతాను. ఐ కీప్ లిజనింగ్ అనమాట, వింటాను. ఎందుకంటే నాకు ఒక సీన్ ఐడియా ఉంది, మ్యూజిక్ వింటున్నాను, అప్పుడు షార్ట్ డివిజన్ జరుగుతూ ఉంటుంది నా మైండ్లో. అంటే ఈ షార్ట్ వేసుకుందాం, ఇలా వేసుకుందాం అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎడిట్ అన్నా సరే నేను చిన్న ఎడిట్స్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం కానీ అవి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యూజిక్ ఫిక్స్ అయిన తర్వాతే ఎడిట్ చేస్తాను అన్న. అంటే లైక్ షూట్ చేస్తా, మ్యూజిక్ ఫిక్స్ అవుతా, ఎడిట్ చేస్తా. లేదు రైట్ చేసిన తర్వాత మ్యూజిక్ విని షూట్ చేసి ఎడిట్ చేస్తా. ఈ 2 ప్యాటర్న్స్ని ఫాలో అవుతాను అనమాట. అంటే మ్యూజిక్ అనేది చాలా కీ పాయింట్ అనమాట రెండిట్లో కూడా. సో నేను వింటాను అన్నప్పుడు స్పెసిఫిక్ జానర్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టమా, లేదంటే ఒక స్టాక్ మ్యూజిక్ ఇలాంటిది ఇష్టమా ఏంటి అసలు? వాట్ డూ యూ లిజన్ టు? కథ బట్టి అన్న, అంటే ఏ కథ మీద వర్క్ చేస్తున్నానో దానికి సంబంధించిన మ్యూజిక్ ఎక్కువ వినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా అయితే ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఫంకీ మ్యూజిక్స్ అనమాట. అంటే లైక్ క్వాంటిన్ టారంటినో సౌండ్ ట్రాక్స్ కానీ గాయ్ రిచీ సౌండ్ ట్రాక్స్ కానీ ఇవి బాగా ఇష్టం అనమాట. హెవీ మెటల్, ఆ టైప్ బాగా ఇష్టం అనమాట. బట్ ఇప్పుడు గాదా జోసెఫ్ ఆ విషయానికి వచ్చేసరికి నాకు అవేం పనిచేయవు అనమాట. బాహుబలి మ్యూజిక్ అంటే ఆ ఎపిక్నెస్ రావాలన్నమాట. కింగ్ ఆదర్ సౌండ్ ట్రాక్స్ ఇవి వింటూ ఉంటాను అనమాట. ఓఎస్టీలు వింటాను ఎక్కువ. కింగ్ ఆదర్ ఓఎస్టీ అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలు. అంటే ఆ మ్యూజిక్ ఆ వైబ్ అదంతా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ కథ బట్టి వింటూ ఉంటాను అన్న. ఎందుకంటే నేను ఇలాగా మ్యూజిక్ని ఎంజాయ్ చేసే టైప్ కాదు. అంటే ఇయర్ ఫోన్స్ని అంత యూజ్ చేసేవాడిని కూడా కాదు నేను. నా దగ్గర ప్రాపర్ ఇయర్ ఫోన్ సెట్ అంటూ ఒకటి కూడా ఉండదు. ఎందుకంటే అంత ఏమీ కాదు వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్ అనమాట. అంటే ఎప్పుడైతే రాస్తానో ఈ జర్నీస్లో మనం ఏమనుకుంటాం అంటే కిటికీ బయట తలబెడితే ఐడియాస్ వస్తాయి అనుకుంటాం. ఆ టైంలోనే జస్ట్ నేను అప్పుడు ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తాను. ఎందుకు? కొత్త కథల కోసం కాదు, ఉన్న కథలను ఎన్హాన్స్ చేసుకోవడానికి. జస్ట్ మ్యూజిక్ వింటూ ఆ టైప్ మ్యూజిక్ వింటూ. యా అన్న, బ్యూటిఫుల్. యా అన్న. సో ఆ నియాన్ లైట్స్ పడతాయి కదా. అవునన్నా. సో అది ఎలాగా అచీవ్ చేశారు? అంటే ఫస్ట్ ఆల్రెడీ నేను షూట్ చేసినప్పుడు అక్కడ నియాన్ లైట్స్ అది ఏమనుకోలేదన్న. జస్ట్ స్లో మోషన్ అయితే ఉండాలనుకున్నా. లైక్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, వాళ్ళు ఎగ్జైట్ అయినట్టు ఫ్రేమ్లో ఆడియన్స్ కనబడాలని చెప్పేసి స్లో మోషన్ అనుకున్నా ఫస్ట్. ఎప్పుడైతే ఎడిటింగ్కి వెళ్ళానో ఇంకా డిఫర్ చేయాలి అనిపించింది నాకు. అంటే నేను ఇంకా 2 minutesలో ఏం చేయగలను అన్ని ఆస్పెక్ట్స్ వాడదాం అనుకున్నా. సో ఐ టర్న్డ్ ఇట్ ఇంటూ బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ చేసినా ఇంకా సాటిస్ఫై అవ్వలేదన్నమాట. సో బ్లాక్ అండ్ వైట్లోనే మనకి ఏమన్నా ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఆ నియాన్ లైట్స్ వెతికి ఆ నియాన్ లైట్స్ నా దానికి సెట్ అయ్యేలాగా
పెట్టుకున్నా అన్న. నాకు వాట్ ఐ లైక్ దిస్ యువర్ డీటెయిలింగ్. సో యువర్ డీప్ ఇంటూ అంటే ఏ క్రాఫ్ట్ని ఎంత మ్యాక్సిమం వాడాలో అంతా వాడావు. సో ఈవెన్ ఆ నియాన్ లైట్స్ ఏదో లైట్స్ వేసినట్టు కాకుండా యూ హ్యావ్ ఎ మెటాఫర్ ఫర్ ఈచ్ లైటింగ్. దానికి కూడా ఒక కార్ప్స్ లాగా. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దోస్? అన్న అంటే ఫస్ట్ సతీష్ అదే లైక్ ఎవరు ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో తను చాలా న్యూట్రల్ మనిషి అనమాట. తను దేని గురించి ఎక్స్పెక్ట్ చేయడు అండ్ ఖాళీ కూర్చుని తినే అతను కాదు. ఎందుకంటే తన బ్యాక్ స్టోరీలో మనం ఆల్రెడీ విన్నాం అనమాట. ఏమైనా పని ఉంటే చూడమన్నావు కదా అంటాడు రావణమాయ. అంటే వాడు ఖాళీ కూర్చుని తినడం ఇష్టం లేదు. ఆ డైలాగ్లోనే బ్యాక్ స్టోరీ ఉంది. బట్ తన అసిస్టెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు అలా కాదు. వాడు ఏ పని చేయడానికి ఇష్టపడలే. మన కాలేజ్ ఎప్పుడు తెరుస్తారు అనే ఉంది. అంటే ఇప్పుడు అప్పుడే జరగని దాని మీద వీడు ఆశలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇప్పుడు ఏమైనా చేసి సంపాదిద్దాం ₹1 అనుకోవట్లా వీడు. వాడు ఏంటంటే కష్టపడి సంపాదిద్దాం అనుకుంటున్నాడు. మన అంబులెన్స్ డ్రైవర్ ఏమో లైక్ ఏంటంటే మౌల్డ్ అయ్యే మనిషి అనమాట. అంటే పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ లాగా. మనం అన్నాం అనమాట, ఏంటి మా వ్యాపారం అనేసి అంబులెన్స్ కొన్నామంట. అక్కడ తన క్యారెక్టర్ రివీల్ చేసాం అనమాట. అంటే వ్యాపారం చేసుకునేవాడు మానేసి ఇప్పుడు ఏది ట్రెండింగ్లో ఉంది అనేది అంబులెన్స్ కొన్నాడు అనమాట. ఒక డైలాగ్తో బ్యాక్ స్టోరీ మనం రివీల్ చేసాం. సో ఈ ముగ్గురిని నేను ఆల్రెడీ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రేమ్ పరంగా చూపించాలి అంటే ఆ నియాన్ లైట్స్ అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళినవి. అవి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సతీష్ అన్న పక్కన 2 డెడ్ బాడీ సింబల్ ఇలా పేలినట్టు వస్తాయి అన్నమాట. 2 డెడ్ బాడీ సింబల్ ఇలా పేలినట్టు వస్తాయి. అది చూస్ చేసుకున్నా. వికాస్ అన్న కళ్ళకే మెయిన్. అంటే ఫస్ట్ నుంచి వికాస్ అన్న కళ్ళతోనే ఎక్కువ ఫోకస్ చేసాం. లైక్ ఏంటంటే తన కళ్ళలో ఒక డిజైర్ అనమాట. డబ్బులు కోసం ఎదురు చూసే కళ్ళల్లా ఉండాలి. సో అందుకే నేను కళ్ళల్లో ఆ స్పార్కిల్స్ అవి పెట్టా. ఇంకా అంబులెన్స్ డ్రైవర్కి వచ్చేసి ఇప్పుడు మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళని దేవదూతలాగా అంటే మనకి వాళ్ళు అంటే మన తెలుగు సినిమాలో కూడా చూస్తాం కదన్న, వాళ్ళకి వెనకాల ఏంజల్లా రెక్కలు వేస్తాం. సో నేను అదే అనుకున్నా. బట్ ఏంటంటే మనోడి నా ఆపోజిట్ వే అనమాట. మంచిగా చేద్దాం అనుకుంటున్నాడు వీళ్ళకి. బట్ అది ఎలాంటిది అంటే కొంచెం డార్క్ మోడ్ కాబట్టి అండ్ రిలేటెడ్ టు ఫైర్ అనమాట. సో అందుకే ఆ ఫైర్ రెక్కల్లాగా అవి వేసాను అన్న. అంటే అవన్నీ నేను అనుకుని చేయలేదు. బట్ ఆ నియాన్ లైట్స్ అనేది మనకు ఆల్రెడీ యూట్యూబ్లో చాలా దొరుకుతాయి అనమాట. మనకి ఎప్పుడు పేషెన్స్ అంటే ఆ నియాన్ లైట్ నాకు 1 అవర్ వీడియో అన్న. ఆ 1 అవర్లో మినిమం ఒక 200 ఉంటాయి. ఆ 200లో నేను 3 వీడియోల్లోంచి 3 వెతుక్కున్నా. సో అక్కడ టైం పట్టింది తప్ప ఇంకెక్కడ అన్న. సో విజయ్ సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా అండ్ నువ్వే సినిమాటోగ్రఫీ చేసావు. సో ఏంటి, కెన్ యూ టెల్ మోర్ అబౌట్ దట్? ఆ సిల్అవుట్ షార్ట్స్ కానీ ద రేస్ అండ్ ఇవన్నీ. సో పోస్ట్లో ఎంత చేసావు, ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఎంత చేసావు? అంటే కెమెరా ఏంటన్నా? సోనీ 7M3 అన్న. అంటే పోస్ట్లో చాలా తక్కువ అన్న. పోస్ట్లో జస్ట్ కలర్ గ్రేడ్ చేశాను తప్ప మొత్తం ఆన్ లొకేషన్ అచీవ్ చేశాను అన్న ప్రతి షాట్ కూడా. అంటే ఇక్కడ ప్రతి అంటే చాలామంది అంటున్నారు అనమాట లైక్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ నువ్వే చేసావు అది ఇది అంటున్నారు. కానీ ఇక్కడ అలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా ఒక్కడితో అయిపోయింది కాదన్న. అంటే 3 నేను చేసినప్పుడు ఏంటంటే ఆన్ ఫ్రేమ్లో నాకు కావాల్సినవి రావాలంటే మా టీం సపోర్ట్ చాలా కావాలన్న. అంటే ఇంకా నాకు ఆ లైటింగ్ కావాలంటే ఎవడో ఒకటి పొగ పెడుతూ ఉండాలన్నమాట. మా ఫ్రెండ్స్ ఆ పొగ ఫాస్ట్గా పొగ వెలిగించడం. నేనేమో షార్ట్ పెట్టి అరుస్తాను అనమాట, అరే పెట్టు, అది పెట్టు, అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి. ఆడేం చేస్తాడు, వాడేమో మొత్తం హడావిడి చేసుకుంటూ ఫాస్ట్గా చేస్తారన్న. అంటే అది ఇనిషియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేనే సినిమాటోగ్రఫీ నేను ఫ్రేమ్ సెట్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళు మాకు ఆ డెడ్ బాడీ ప్రాప్ రెడీ చేయడం, వాళ్ళ కాస్ట్యూమ్ రెడీ చేయడం, అన్న వాళ్ళకి కాల్ చేయడం, ఎవడో రాకుండా చూడడం. సో ఇవన్నీ చూసుకుంటారన్న. సో నేను చేసిందల్లా నాకు వచ్చిన క్రాఫ్ట్ని నేను అప్లై చేశాను తప్ప ఓన్లీ నాకు తెలిసిన దాని ద్వారా అయితే అవుట్పుట్ ఇలా రాలేదన్న. ఆబ్వియస్లీ టీం వల్లే వచ్చింది. అంటే అందరూ కష్టపడ్డారు, అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ ఇచ్చారు అండ్ అందరూ అర్థం చేసుకోగలిగారు. వీడు ఇక్కడ పొగ పెట్టమంటున్నాడు అంటే ఎందుకు పెట్టమంటున్నాడు అని చెప్పేసి ఆ చివరి కాకుండా కరెక్ట్గా ఇక్కడ పెడతారు వాళ్ళు. ఎందుకంటే వాడు ఈ ఫ్రేమ్ పెట్టుకున్నాడు, నా మైండ్లో ఉన్నది వాళ్ళు కూడా క్యాచ్ చేయగలరు అన్న. అంత సింక్లో ఉంటాం. యా అన్న. సో ఆ సిల్అవుట్స్ హౌ డిడ్ యు అచీవ్ దోస్ సిల్అవుట్స్ లాస్ట్లో వచ్చాయి? యా అన్న. అంటే లాస్ట్లో గ్రాండియర్గా ఫినిష్ చేయాలనుకున్నప్పుడు ఫుల్ ఫైర్ షాట్స్ ఉండాలి, చాలా చాలా సవాళ్ళని కలిపి తగలబెడుతున్నట్టు అనుకున్నా. షాట్ ఆల్రెడీ అచీవ్ చేసాం కూడా.
బట్ నేను ఏంటంటే అంత పెద్ద మంట ఏంటంటే ఆ కాలేజ్లో వేయలేం, బట్ ఆ కాలేజ్లో వేసినట్టు చూపించాలి. అది నైట్ టైం కాబట్టి ఎక్కడ వేసినా ప్రాబ్లం లేదు. సో మేము ఆల్రెడీ గాదా జోసెఫ్కి సెట్ వేసాం అన్న, ఫస్ట్ షెడ్యూల్కి ఊరి చివర సెట్ వేసాం అనమాట. సో ఆ పొజిషన్లో మాకు చాలా గ్రౌండ్ ఖాళీ ఉంటుంది అనమాట. అక్కడ మేము పెద్ద ఫైర్ అనేది అక్కడ వేసామన్నా. సో అక్కడ వేసిన వెంటనే వీధి చివరి నుంచి కాల్స్ అనమాట తెలిసిన అన్నకి, అక్కడేదో మీ సెట్ కాలిపోతుంది, మా సెట్ కాల్చట్లేదు, మేమే కాలుస్తున్నాం చిన్న షార్ట్ కోసం అది ఇది అని చెప్పేవాళ్ళం. సో అది అంటే ఫస్ట్ డే షూట్ అయింది ఆ రోజు ఈవినింగ్ ఈ షూట్, సెకండ్ డే షూట్ అయింది ఆ రోజు ఈవినింగ్ ఆ లైట్స్ షాట్. 2 డేస్లో మొత్తం అంటే పరిగెడుతూ ఉన్నాం అన్న, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు అలా పరిగెడుతూనే ఉంటే అయిపోయింది అన్న 2 డేస్లో. సో ఎనీథింగ్ అంటే వాట్ ఈజ్ యువర్ కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ? నీకు ఎలాంటి నచ్చుతాయి సినిమాటోగ్రఫీ? నాకన్నా స్టైలైజ్డ్ సినిమాటోగ్రఫీ అంటే బాగా ఇష్టం అన్న. అంటే ఎనీ రీసెంట్ ఫేవరెట్స్? స్టైలైజ్డ్ సినిమాటోగ్రఫీ రీసెంట్ ఫేవరెట్స్ అన్న అంటే టక్మని అడిగేసరికి నాకు స్ట్రైక్ అవ్వట్లా. బట్ అంటే ఎప్పుడు స్లో మోషన్ పడాలో అప్పుడు స్లో మోషన్ పడుతూ ఉంటాయి కదన్నా. చాలా ఉన్నాయి నా మైండ్లో, సడన్గా గుర్తు రావట్లే. అంటే కొన్ని సీన్స్ కానీ, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్క షార్ట్ చెప్తానన్నా. ఇప్పుడు జెర్సీ మూవీ ఉందన్న, జెర్సీ మూవీలో సినిమాటోగ్రఫీ చాలా అంటే స్టేబుల్గా ఉంటుంది, ఎలా ఉండాలో అలా ఉంటుంది. కరెక్ట్గా అర్జున్ మళ్ళీ తన బ్యాక్ వచ్చినప్పుడు, మళ్ళీ ఫామ్లోకి వచ్చినప్పుడు ఒక నెల తోసేస్తాడు, అప్పుడు చిన్న స్లో మోషన్ పడి కెమెరా ఎలా డిల్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఒక్కసారి మనకి ఇంకా ఒక ఫుల్ స్టైలిష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది ఆ ఒక్క 5 seconds. అంటే అర్జున్ ఈజ్ బ్యాక్ అనే వెనకాల ఓఎస్టీతో పెచ్చ స్టైలిష్గా ఉంటుంది ఆ షార్ట్. సో అలా స్టైలిష్గా నాకు ప్రతి 5 నిమిషాలకి ఎక్కడో చోట అలా పెట్టడం ఇష్టం అనమాట, ఒక హై క్రియేట్ చేయడం ఇష్టం ఆడియన్స్కి. అంటే ఇప్పుడు మనం పెట్టుకునే కొత్త లీడ్ యాక్టర్స్ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ, లైక్ స్టార్ హీరోస్ కానీ లైక్ వాళ్ళ ఆడియన్స్ వాళ్ళ ఫేవరెట్ హీరోస్ని వాళ్ళు అలా చూడడం ఇష్టపడతారు కదన్నా. సో నా థియేటర్లో నా ఫేవరెట్ హీరోని నేను అలా చూడలేకపోయినా చూసినప్పుడన్నా చూస్తే మళ్ళీ అలాంటివి చూడాలనిపిస్తుంది, చూడలేకపోతే అలా చూడాలనిపిస్తుంది, అలా షూట్ చేయాలనిపిస్తుంది అన్న. సో ఎడిటింగ్ నీకు నాకు బాగా నచ్చిన ప్యాటర్న్స్ ఈ మధ్య యువర్ ఫేవరెట్, ఈ సీక్వెన్స్ అద్భుతంగా ఎడిట్ చేశారు అని అనిపించింది అదర్స్ వర్క్స్ ఈ మధ్య అన్న? అంటే కొన్ని సీక్వెన్సెస్ లైక్ అంటే టక్మని చెప్పాలంటే ఇప్పుడు మత్తు వదలరాలో స్టార్టింగ్ సీక్వెన్స్ స్కోప్ అనేది పెరుగుతూ వస్తుంది. సో నేను కూడా అది యూజ్ చేశాను, అంటే నేను ఆ పర్స్పెక్టివ్లో యూజ్ చేయలేదు కానీ నేను మన వెస్ ఆండర్సన్ సినిమాల్లో ఉంటాయి, వెస్ ఆండర్సన్ సినిమాల్లో గట్రా జరుగుతుంటాయి కదా. నేను అలాగే ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ తీసుకునేసరికి ఫుల్ ఫ్రేమ్ పెట్టేసా, స్కోప్ తీసేసి ఫుల్ ఫ్రేమ్ పెట్టా, లైక్ అది ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు ఉండాలి అన్నట్టుగా ఫుల్ ఫ్రేమ్ పెట్టా అనమాట. సో ఆ ఎడిట్ అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది అన్న మత్తు వదలరా ఎడిట్. ఇంకా చాలా ఉన్నాయన్న, అంటే కొన్ని స్టేబుల్ ఎడిట్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఎక్కడ కట్ చేయాలి, ఇది నాకు అంటే కలర్ గ్రేడ్ పరంగా ఒక క్వాలిటీ పరంగా చూస్తే అదే అన్న మొన్న సూర్యది వచ్చింది ఆకాశమణి హద్రా, అది అసలు బ్రిలియంట్ ఉంటుంది. అంటే చూడడానికి ఆ ఫీల్ అది చాలా బాగుంటుంది అనమాట, అంటే ప్లెజెంట్గా ఉంటుంది. అంటే ఆ షర్ట్ ఎగురుతున్న కొద్దీ ఆ అట్మాస్ఫియర్ ఫీల్ అవ్వగలం మనం. సో హౌ కెన్ వి అచీవ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆర్ బెస్ట్ ఎడిటింగ్? ఇది ఎలాగా కోఆర్డినేషన్, అంటే డైరెక్టర్స్ ఇంటెంటా లేదా ఎడిటర్స్ ఇన్పుట్టా, ఏంటి వాట్ ఈస్ ఈ డైనమిక్స్ ఎలా ఉంటాయి? అంటే ఆబ్వియస్లీ అంటే నేను ముందు చేసిన షార్ట్ ఫిల్మ్ ఒక డ్యూరేషన్ 45 minutes అన్న, దాంట్లో ఫస్ట్ పావుగంట ల్యాగ్ ఉంటుంది. అంటే చాలామంది అన్నారు కూడా, అంటే ఫస్ట్ పావుగంట కానీ తర్వాత చాలా క్రిస్పీగా ఉందని చెప్పి. అదేంటంటే నేను ఇంటెండెడ్గా చేశాను అనమాట. అంటే ఫస్ట్ పావుగంట క్యారెక్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటే, అంటే 32 members ఉంటారు అన్న, అందులో 32 members అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటే మిగతా సినిమా అంతా కథ నడిపించాను నేను 45 minutesలో. ఏంటి షార్ట్ ఫిల్మ్ పేరు? గురువారం సాయంకాలం కలిసి వచ్చిందన్న, GSK అని. సో ఇంట్రడ్యూస్ చేసుకుని చేశానన్న. బట్ ఈ కథగా వచ్చేసరికి నేను కోవిడ్ థీమ్ అనుకుండి దాన్ని 2 minutesలో చేయలేదన్న. అంటే ఒక 2 minutesలో కథ రాయడం కన్నా నువ్వు రాసుకున్న కథని 2 minutesలో కట్ చేసి చెప్పడం అనేది కష్టం అన్న కొంచెం. అది నేను దీంతో అచీవ్ చేసి నేర్చుకున్నానని చెప్పచ్చు. అంటే 2 minutesలో నేను వాడి బ్యాక్ స్టోరీ చెప్పాలనుకున్నాను, ఫ్రేమ్స్ నాకు నచ్చినట్టు తీయాలనుకున్నాను, అండ్ స్లోమోలు కూడా ఉండాలనుకున్నాను, స్లో మోషన్ కూడా పెట్టాను 2 minutesలో. పర్ఫెక్ట్ బిగినింగ్ ఉండాలి, పర్ఫెక్ట్ ఎండింగ్ ఉండాలి, హుక్ పాయింట్ కరెక్ట్గా 1 minute 10 secondsకి వాళ్ళు కాల్చడం అనే ఆ హుక్ పాయింట్ ఉండాలి, లైక్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట చిన్నది. సో అలా అనమాట.
విజయ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాప్స్, యా అన్న. సో అసలు డెడ్ బాడీ కానీ ఆ టీ కప్స్ కానీ అండ్ ఈవెన్ కాఫీ కప్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అసలు ఎలా అచీవ్ చేస్తారు? టీ కప్స్ ఓకే, బట్ మెయిన్ థింగ్ ద డెడ్ బాడీ. యా అన్న. సో అంటే ప్రాప్స్ విషయానికి వచ్చేసరికి మేము ఏదైతే టఫ్ అవుద్ది అనుకున్నామో, లైక్ ఆ డెడ్ బాడీ ప్రాప్ అంటే నిజమైన డెడ్ బాడీలో ఉండాలి కాస్త, అది ఈజీ అయిపోయింది అన్న మాకు. అంటే మేము అలా ప్లాన్ చేసాం, ఒక షర్టు ప్యాంటు తీసుకుని లోపల గడ్డి అంతా కూరేసి వైట్ క్లాత్ చుట్టేసి, అది లైక్ వెళ్ళి ఒక 100 రూపీస్కి వైట్ క్లాత్ తోటి కొనుక్కొని చుట్టేసాం, ఇంక డెడ్ బాడీలాగే ఉంది అది. మేము అది టఫ్ అవుద్ది అనుకున్నాం. చాలా సింపుల్గా రైటింగ్ ప్రాసెస్లో హీరో టీ గ్లాస్ తెమ్మంటాడు, టీ గ్లాసులు తీసుకొస్తాడు. షూట్కి వెళ్ళామన్నా, టీ గ్లాసులు పట్టరండి అన్నానన్న మా వాళ్ళని. వెళ్ళారు, ఎవ్వడు ఇవ్వట్లేదన్న. అంటే ఎవరు అడుగుతున్నా గాజు టీ గ్లాసులు లేవంటున్నారన్న. అప్పుడు ఇంకా షూట్ చేయలేదు ఇంకా ఆ రోజు. టీ గ్లాసులు కొనడానికి వెళ్ళాం, మాకేమో లాక్డౌన్ అనమాట, 12 వరకే మనకి తిరగడానికి ఉంది. సో గ్లాస్ హౌస్ సెంటర్ కానీ ఇలా కాకినాడ అంతా తిరుగుతున్నాం అన్న. తిరుగుతుంటే అసలు టీ గ్లాసులు దొరకవన్న థాట్ రాలేదు మాకు. వెళ్ళి అడుగుతుంటే కొంచెం ఫ్యాన్సీవి అన్నీ తీస్తున్నారు. అన్న ఇవి కాదన్నా రెగ్యులర్ ఉంటాయి కదా, ఇలాగా లైక్ జనసేన గ్లాసులు ఉంటాయి కదా ఆ టైప్ అన్నా. అంటే ఎవరు వాడుతున్నారు తమ్ముడు ఇప్పుడు అంతా ఇవే ఫ్యాషన్, లేదంటే పేపర్ కప్స్. అంటే ఇక్కడ టీ స్టాల్ ఎక్కడ తక్కువ కదన్న, ఇంకా అన్ని టీ టైమ్స్ అయిపోయినాయి. లిటరల్లీ ఆ రోజు అయిపోయి నెక్స్ట్ డే మాకు ఒక ప్లాస్టిక్ కొట్లో గాజు దొరికాయి అన్న. అంటే ఇప్పుడు బూజు పట్టేసి ఉంటే వాడు తుడిచి ఇచ్చాడు మాకు. అంటే కొంతమంది ఉన్నా అవి ఎక్కడో లోపల ఉన్నాయమ్మా మీకు ఎన్ని కావాలంటున్నారు, మాకు 3 కావాలంటే అడేమో తీనంటున్నాడు, లోపల ఎక్కడ ఉన్నాయి ఎవరు తీస్తారమ్మా అంటున్నారు అనమాట. సో అదొకటి. అండ్ అంటే ఇప్పుడు కాఫీ ఉంది కదన్నా, క్యాప్చినో కావాలన్నమాట. సో ఫస్ట్ అనేది ఆ క్యాప్చినో షాట్ మేము ఒక కేఫ్లో తీసేద్దాం, క్యాప్చినో ఆర్డర్ పెట్టేసి అనుకున్నాను అన్న. వాడేమో క్యాప్చినో అమ్మనంటున్నాడు, వాడు మమ్మల్ని ఎలా చేయనంటున్నాడు, షూట్ ఏం చేయకూడదు, ఆయన క్యాప్చినో లేవంటున్నాడు వాడు. పోనీ క్యాప్చినో ప్యాక్ చేసేస్తాడు అంటాడు వాడు, దాంట్లో ఇవ్వడు, ఏదో సంథింగ్ ఏదో పేపర్ దాంట్లో వేస్తాడు, ఈ గ్లాస్తో ఇవ్వడు. పోనీ పేపర్ దాంట్లో వేసి వచ్చి మనం గ్లాస్లో పోర్ చేస్తే మనకు ఆ క్యాప్చినో ఆ షేప్ అది ఉంటుంది. సో వెంటనే రాజ్భవన్కి వెళ్ళి వెతుక్కుని ఒక వైట్ క్యాప్చినో కప్ అవుట్ కొనుక్కోండి, మేమే క్యాప్చినో ఎలా తయారు చేయాలని యూట్యూబ్లో చూసి. అంటే అది ఎలా అంటే లాస్ట్ షాట్ తీసింది అదే అన్న. నేను ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నాను, మా వాళ్ళు అక్కడ కాఫీ తయారు చేస్తున్నారు, అక్కడేమో ఫోమ్ అది కావాల్సి వచ్చింది, మా వాళ్ళు గిలగరిస్తున్నారు ఆ పాలు పట్టుకొని ఆ ఫోమ్ అది డెకరేట్ చేయడానికి. అంటే ఐ హ్యావ్ మేకింగ్ వీడియోస్ అన్న, మొత్తం నేను ఎడిట్ చేసి దింపుతా. అవి నాకు నచ్చింది ఏంటంటే ప్రాప్స్లా వాడేకుండా యూఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ మెటాఫర్స్ టు లాట్ ఆఫ్ డీటెయిలింగ్, లాట్ ఆఫ్ బ్యాక్ స్టోరీ టు ఇట్. ఈవెన్ అది పాట్ ఉంటుంది కదా కొండ, దానికి 20,000 అనేది. అవునన్న. సో మేబీ ఎడిటింగ్లో కట్ అయ్యి ఉండొచ్చు ఆ డీటెయిలింగ్, ఎందుకు అది పెట్టారు అనేది. సో లెట్ us dive deep into those things. First thing, coffee is an expensive thing. Okay. Cappuccino is much more expensive మామూలుగా. సో అతను యాక్చువల్ స్టోరీ బిగిన్స్ విత్ కాఫీ, ఓకే, ఎండ్స్ విత్ టీ. సో వాడు టీ ఇస్తే చెప్తానంట, అవునన్నా ఇది తీసేయండి. అవునన్నా, అవును. సో అందులో ఐరనే ఉంది, ఇది రిచ్, ఇది అవునన్నా. సో టీ తాగుతూ ఇది పూర్గా అయ్యి యాక్చువల్గా రిచ్ అయ్యాడు. అవునన్నా. సో దీస్ మెటఫారికల్ ఐరానికల్ థింగ్స్ బ్యూటిఫుల్లీ ప్లేస్డ్. సో ఎలాబరేట్ ఆన్ దీస్ థింగ్స్. ఆ టీ కప్స్, ఈవెన్ రమణ మాయ చనిపోయాడు అన్నప్పుడు ఒక టీ కప్ కాదు, గ్లాస్ మాయమవుతుంది. అండ్ వీడికి రుచి నాకు తెలియట్లేదు, టీ ఏంటన్నా ఇవాళ సప్పగా ఉంది అంటాడు, అండ్ బ్లింక్ అవుతుంది గ్లాస్. ఇమీడియట్ గా ద ప్రొటాగనిస్ట్ క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, హీఈస్ డెడ్ అని చెప్పి. అవునన్నా. బట్ రమణ మాయకు కూడా డీటెయిలింగ్ ఇవ్వలేదు, అంటే వై హీ ఈజ్ డెడ్ అన్న. అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆడియన్స్ అందరికీ అసిస్టెంట్ ఎలా చనిపోయాడో అర్థమైందన్న. ఎలా చనిపోయాడు అంటే వాడికి టేస్ట్ తెలియలేదు, అంటే ఇట్స్ కరోనా సిమ్టమ్, కరోనా వాళ్ళు పోయాడు. అలాగని చెప్పేసి నా సినిమాలో ఉన్న అందరినీ కరోనాతో చంపేయాలని నా థీమ్ కాదు, అంటే అదొక థీమ్లో ఉండాలి తప్ప ఇరిగించకూడదు. సో రమణమాయ కరోనాతో చనిపోయాడని నేను ఎక్కడా చూపించలేదు. బట్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ యువర్ డిపిక్షన్ ఇస్ ఫోర్షాడోయింగ్. అంటే రమణమాయ ఫస్ట్ షాట్ వస్తున్నప్పుడు జేబు మీద చేయి పెట్టుకో. అవునన్నా.
సో ఇట్ ఇండికేట్స్ కైండ్ ఆఫ్ ఆ టెన్షన్లో ఉన్న లేదంటే ఆడి గుండె ఏదన్నా అంటే ఏంటి చెప్పకుండా చెప్పడం అనే సటిల్నెస్. అవునన్నా, ఐ లవ్ దట్. తర్వాత అతను పోవటం అనేది. సో నేను మా టీం చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను, ఏంటి ఆడిపోయాడా కరోనా వచ్చి ఇలా మాట్లాడుకుంటా ఉన్నా, ఏంటి ఆడిపోయాడా అంటే వాడు పోయాడు కరెక్టే, బట్ రవణమై పోయాడంట అని చెప్తాడు తప్ప వాడు ఎలా పోయాడో చెప్పడు. మీరు అన్నట్టు వాడు ఇక్కడ చేయబెట్టుకుని వస్తున్నాడంటే ఒక సీరియస్ థింగ్ వాడు చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే వాడు ఫోన్ అంటే ఆబ్వియస్లీ అది ఒక మేనరిజం ఉంటుంది, కొంతమందికి ఫాస్ట్గా పరిగెట్టినప్పుడు ఫోన్ పట్టుకుంటారు అనమాట. సో మీరు అన్నట్టు వాడికి హార్ట్ అటాక్ వచ్చి ఉండాలి, యాక్సిడెంట్ అయ్యి ఉండాలి, ఏదోటి అయ్యింది, అది ఇంకా ఆడియన్స్. అంటే నేను చెప్పాలంటే ఆడు కూడా కరోనాతో పోయాడని చెప్పాలి సింపుల్. ఎందుకంటే బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందరి ఫేటు ఒకటి కాదు. వీడు కరోనా డెడ్ బాడీస్తో పనిచేస్తూ కూడా వీడు కరోనా వచ్చి పోలే, వేరే రీజన్తో ఏదో పోయాడు. అందుకే రవణమై కరోనా వచ్చిందంటే అనొచ్చు నేను, కరోనా వచ్చి పోయాడంట అని. ఐ డోంట్ వాంట్ టు పుల్ దట్ ఇన్ దిస్ అనమాట. అండ్ మీరు అన్న కాఫీ థింగ్ వచ్చేసి అన్న, ఇప్పుడు ఏ మిడిల్ క్లాస్ వాడి కన్నా, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఉన్నానన్న, నాకు మీరు కాఫీ కొనిపించారన్న, క్యాప్చినో కొనిపించారు, విజయ్ వచ్చాడు అని చెప్పేసి నేను తాగుతా, నేను వెళ్ళి కొనుక్కున్నాను. ఎందుకంటే ఆ ప్రైజ్కి దానికి నన్ను సాటిస్ఫై చేయలేదన్నమాట. వాడు ఎంత డబ్బు ఉన్నవాడు అన్నా ఆడు క్యాప్చినో సాటిస్ఫై చేయదు, ఆడికి వాడు టీకి అడిక్ట్ అయ్యాడు. సో నాకు టీ చేయాలా అంటాడు, ఎంత డబ్బు ఉన్నవాడు అన్నా వాడు క్యాప్చినో మీద పెట్టాలనుకోడు. బట్ అంటే వాడి లైఫ్ అదే అన్న, వాడికి టీ చాలు, బట్ ఆడి క్యాప్చినో వచ్చింది, బట్ హీ ప్రిఫర్స్ టీ. అప్పుడు కూడా అది నేను చెప్దాం అనుకున్నా, అందుకే ఆడు ఇంకా బతుకున్నాడు. ఇంకా ఆడ ఆశతో ఉంటే ఆడు ఇంకా ఆ బిజినెస్ కంటిన్యూ. ఎందుకంటే నేను ఇదే చెప్పానన్న, నేను తీలేని సీన్స్లో వాడు లాస్ట్కి ఏం చేస్తాడో తెలుసా అన్న, వాడు అంత మిలియనర్ అవ్వడానికి కారణం వాడు ఇంకా సవాళ్ళు కాల్చడన్న. వాడు ఆ 2 years సవాళ్ళని కాలుస్తాడు, తర్వాత వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడనమాట. ఏం రియల్ ఎస్టేట్ చేస్తాడు, అందరూ షాపింగ్ మాల్స్ ఇవి కడితే వాడు గ్రేవ్ యార్డ్స్ కొంటూ ఉంటాడు. ఇవి నేను ఎలా చూపించానంటే జస్ట్ ఒకే ఒక్క సీన్లో వాడు ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి కదన్న, 1 rupee నోట్ డాక్యుమెంట్స్, అవి పట్టుకుని ఇలా గ్రేవ్ యార్డ్లన్నీ ఇలాగే ఉంటాడు, గ్రేవ్ యార్డ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఈ షాట్ నేను ప్లాన్ చేశాను కానీ నాకు ఫాస్ట్గా అవ్వలేదు అనమాట. ఎందుకంటే ఎంటర్ ఏమైనా ఇచ్చేవాళ్ళు కాదు గ్రేవ్ యార్డ్ దగ్గరికి, అన్ని సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో ఆ బ్యాక్ స్టోరీ కూడా నేను రివీల్ చేయలే. వాడు రిచ్ అయ్యాడు, ఎందుకంటే కొంతమంది ఓవర్ అనుకోవచ్చు, ఎలా రిచ్ అయిపోతాడు స్వామి అని. సింపుల్ థింగ్ అన్న, వాడు అంటాడు అనమాట ఒక డెడ్ బాడీకి 30,000 అంటాడు. అండ్ ఇది కూడా మీకు ఆల్రెడీ నేను కాల్లో చెప్పాను అనమాట. ఏంటి, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఆల్రెడీ మాకు చెప్పారు, ఇలాగా ఇంటి దగ్గర కరోనా పేషెంట్ చనిపోతే అంబులెన్స్ డ్రైవరు కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి 30,000 అడిగాడన్న. 30,000 అడిగితే వాళ్ళు ఇచ్చారన్న, తప్పదు వాళ్ళకి అవి జరగాలి, అంత్యక్రియలు అనేవి జరగాలి, 30,000 ఇచ్చారన్న. సో బట్ కరోనా కేసెస్ అనేది thousands ఉన్నాయి ప్రతి సిటీలో కూడా. సో పోనీ మనోడి దగ్గరికి వచ్చిన కాంట్రాక్ట్సే రోజుకి ఒకటి వచ్చింది అనుకోండి అన్న, అంటే ఈడు అంటాడు అనమాట, ఇలాంటిది రోజుకి ఒకటి వస్తే చాలు కదా అనే లోపు ఇంకోటి వస్తుంది. అంటే రోజుకి ఒకటి రేషియో కింద కూడా కాదు, బట్ మళ్ళీ మనం వేసేది ఆఫ్టర్ 3,000+ రైడ్స్ రవణమై పోతాడు. టెక్స్ట్ 2 years ఆఫ్టరే 2 years విత్ ఏ ఛాయ్ అని ఇంకోటి వేస్తాం, అంటే 2 years వాళ్ళు చేశారు. సో రోజుకి ఒకటి అనుకున్నా, రోజుకి ఒకటి కూడా కాదన్న, యావరేజ్గా ఒక బాడీకి 30,000 అన్నప్పుడు వాడు ఒక 30 శవాలు కాల్చితే వాడు కోటీశ్వరుడు అయిపోయినట్టే. జస్ట్ ఒక 30 శవాలను కాలుస్తే ఇంకా అలా వాడు కాలుస్తూనే ఉంటున్నాడు. And it's believable. Yeah. It is purely believable. Okay. And what is that part? అది ఎందుకు ఎక్కడ స్టోరీ ఎందుకు పార్ట్ 20,000 ఆ యాష్? అవునన్నా. సో అదేంటిది అంటే డిలీటెడ్ సీన్స్లో సీన్ అన్నది యాక్చువల్లీ. అంటే నేనేంటంటే ఇందులోకి అన్నీ ఎలాగోలా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా. ఎలాగోలా అంటే ఎలాగోలా కాదు, బట్ నిజంగా బయట జరిగే సిచ్యువేషన్స్. అంటే ఒక సీన్ ఉంటుందన్న, ఒక సీన్లో అంటే రవణమయ్య ఇంకా చనిపోకముందు ఒక సీన్లో ఇంటరప్ట్ చేస్తాడు వాళ్ళని. అంటే ఒక శవాన్ని తీసుకొస్తాడు రవణమయ్య, వాళ్ళు కాలుస్తుంటే ఇంటరప్ట్ చేస్తాడు, రే ఇది ఆ జాన్ గారు వాళ్ళ శవం రా, వాళ్ళ శవాన్ని కాల్చకూడదంట, కప్పెట్టమన్నారు, కావాలంటే ఇంకో 5,000 ఎక్స్ట్రా ఇస్తా అన్నారు అని. అంటే వాళ్ళ రిలీజియన్లో వాళ్ళ బాడీని కాల్చరు. అప్పుడు వీడు అంటాడనమాట, ప్రాణం పోయాక కూడా మనిషిని మతం కులం వదలనప్పుడు ఆ జబ్బు వదలకపోతే తప్పేంట్లే, సర్లే డబ్బు ఇస్తారంటున్నావు కదా కానీ అంటాడు. అంటే ఇంకా ప్రాణం పోయినప్పుడు కూడా వాళ్ళు రిలీజియన్ కోసం ఆలోచిస్తున్నారు, స్ప్రెడ్ అవుతుందని తెలిసినా అని నేను ఒక రిలీజియన్ సైడ్లో జరిగే మెటాఫర్ని చెప్దాం అనుకున్నా. ఇక్కడ ఈ బూడిదలో ఏంటంటే
హిందూస్ అదే లైక్ ఆ రిలీజియన్లో వాళ్ళకి ఏంటంటే యాషెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఎక్కడో కలపడానికి తీసుకెళ్ళడం అని ఇలాగా. సో వాళ్ళు ఇది క్యాష్ చేసుకుండి అరే మళ్ళీ అదే రావణమాయ ఇంకొక సీన్లో అడుగుతాడనమాట. కాల్ చేసిన తర్వాత ఒరే ఆ నారాయణ గారు ఈ బూడిద అడుగుతున్నారా అంటే, బూడిద ఎందుకు మావా అంటే, అవన్నీ మనకెందుకురా 20,000 ఇస్తా అంటున్నారు ఈ బూడిద ఇస్తే అంటాడు. లైక్ ఎక్కడ కలుపుతారంట వాళ్ళు అంటాడు అనమాట. అంటే ఈ రిలీజియన్లో మెటాఫర్ అనమాట. అంటే వాళ్ళు ప్రతి రిలీజియన్ నుంచి మనం డ్రాబ్యాక్స్ వెతుక్కుండి అది మనోడికి పాజిటివ్ చేస్తున్నాం అనమాట. అవన్నీ నీకెందుకు డబ్బులు ఇస్తానంటున్నారు. సో బూడిది కూడా వాడు ప్రైస్ కడతాడు అనమాట 20,000 అని. సో అప్పటి నుంచి వాడు బూడిది కూడా అమ్మడం మొదలు పెడతాడు. లేదు కప్పెట్టాలంటే ఎక్స్ట్రా ప్రైజ్ ఫోన్పే పెడతాడు. అంటే ఒక సిస్టమేటిక్ బిజినెస్ నడుపుతాడు అక్కడ నుంచి. బేరాలు లేవని పెడతాడు అన్న. అంటే మన వాళ్ళు అక్కడ కూడా స్టార్ట్ చేస్తారు, ఆబ్వియస్లీ స్టార్ట్ చేస్తారు అక్కడ కూడా. సో ప్రాప్సే కాదు విజయ్, నాకు బాగా నచ్చింది హౌ యూ యూజ్డ్ యానిమల్స్. సో యానిమల్స్ ఏదో ర్యాండమ్గా షార్ట్స్ పెడతారు చాలామంది, బట్ అందులో కూడా యూ హ్యావ్ కన్వేడ్ ఎ మెసేజ్. అంటే ఈ థీమ్కి రిలేటెడ్గా మెసేజ్, ఎస్పెషలీ దర్స్ చీమలో దే ఆర్ క్యారీయింగ్ అనదర్ ఇన్సెక్ట్. సో వీళ్ళు చేసేది శవం, అక్కడ అవి క్యారీ చేయటం అనేది బ్యూటిఫుల్ వే ఆఫ్ ఇమ్మర్సివ్ స్టోరీ టెల్లింగ్. సో అవే కాదు ఇంకా చాలా వాడు, ఈవెన్ డాగ్, ఐ థింక్ ఇట్స్ యువర్ ఓన్ పెట్ కదా, రూసీ. సో అండ్ అక్కడక్కడ తొండ, లిజర్డ్, ఇంకా సో ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్. అన్న అంటే నేను ఆ 2 minutesలో ఏ షాట్ని రీయూజ్ చేయాలనుకోలేదన్నమాట. అంటే చూపించి టైం వేస్ట్ చేయాలనుకోలే. నాకేంటంటే బట్ వాళ్ళు చేసేది ఏంటంటే 1 minute తర్వాత వాళ్ళు చేసేదంతా కాల్చడమే. 7 తీసుకెళ్ళడం కాల్చడం. దాన్ని నేను ఎన్ని వేస్లో చూపించగలను అనేది నేను ట్రై చేశాను అనమాట. అందుకే కొన్నిసార్లు విఎఫ్ఎక్స్ వాడు అన్నీ కలిపి ఒక చోటే ఉన్నట్టు పెట్టాను. ఒకసారి ఏం చేశానంటే జస్ట్ ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో, అంటే ఒక బ్లాకింగ్ ఉంటుంది, ఒక బ్లాక్ బాక్స్లోకి తీసుకెళ్ళి కాల్ చేసినట్టు అలాంటి షార్ట్స్ వేశాను. యానిమల్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మోసుకెళ్ళడం ఆల్రెడీ ఒకసారి చూపించాం కాబట్టి దానికి సిమిలర్గా చచ్చిపోయింది ఎవరికి ఇంపార్టెంట్, ఇంకో చీమకే ఇంపార్టెంట్. అవి తింటాయి కాబట్టి అది ఆ ఇన్సెక్ట్ని పాస్ చేసుకుంటే, ఆ షార్ట్ పాజ్ చేసి వస్తే కరెక్ట్గా పాజ్ చేసుకుంటే అనమాట ఒకటినొకటి. మూమెంట్ కూడా జస్ట్ టక్కుమని జరుగుతుంది ఆ సౌండ్ కట్ లాగా. అలా అది పాజ్ చేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే ఆ బిల్డింగ్లోంచి పొగ రావడం చూపించాలి. దాన్ని ఎంప్టీగా ఎలా చూపిస్తాం, మన రూసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిద్దాం అనుకున్నాం అనమాట. రూసీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామని చూస్తున్నాం. రూసీని ఇలా పట్టుకొని కాళ్ళ మధ్య పట్టుకొని నేను పెడుతున్నా రూసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా, దాన్ని చూస్తుందాన్ని. లేదు చూడట్లేదంటే అవుతుంది కానీ తీసేసాను. యాక్చువల్లీ షార్ట్ వచ్చింది, బట్ నాకేమనిపించింది అంటే సడన్గా తొండ కనబడింది అనమాట. తొండ కనబడేసరికి నేను అదేమో చెట్టెక్కేసింది టపటపమని, నేను చెట్టెక్కేసాను లిటరల్లీ అన్న. ఆ తొండ షార్ట్సే నా దగ్గర మినిమం ఒక 15 షార్ట్స్ ఉంటాయన్న. నా వైపు కెమెరా వైపే చూసిన షార్ట్స్ నుండి అటు తిరిగి పొగ చూసిన షార్ట్స్ వరకు ఏమో తొండ మాత్రం కదవట్లా. ఆ పొజిషన్లో ఇటు నుంచి అటు తిరిగి చూస్తుంది అనమాట. కొన్నిసార్లు మనకు అలా నేచర్ హెల్ప్ చేస్తుంది. సో నేనేంటంటే అందులో తొండ అలా ఉంటే జస్ట్ వెనకాల పొగ వెళ్ళడం అనేది యూజ్ చేసుకున్నా. ఇంకా అలా చాలా తీసానన్న. లైక్ ఎర్త్ వార్మ్స్ నుండి మన ఇవి ఉంటాయి కదా తిరుగుతుంటే బటర్ఫ్లై తీసాను. అంటే బటర్ఫ్లై ఎక్కడ మన థీమ్కి మ్యాచ్ అయ్యేది కాదు. సో ఐ డిలీటెడ్. నాకు నచ్చింది డీటెయిలింగ్. ఇప్పుడు కుక్క అనేది సొంగ కారుస్తాం, అవును, ఆ మూమెంట్ యూ క్యాప్చర్డ్ వెన్ ద అసిస్టెంట్ అండ్ ఆల్ వీళ్ళు డబ్బులు వస్తాయనే వాళ్ళ థీమ్కి ఎగ్జాక్ట్ సెట్ అవ్వడం ఈ బ్లాక్ డాగ్. అవునన్నా, దోస్ డీటెయిల్స్ ఆర్ లవ్డ్ ఇట్. అన్న అంటే చాలామంది కూడా అన్నారు ఆ కుక్క కరెక్ట్గా సాంగ్ మధ్యలో ఆ సాంగ్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఆ కుక్క అన్న సౌండ్ అది ఎలా క్యాప్చర్ చేశారంటే నేనే చెప్పానన్న దానికి డబ్బింగ్. ఫోన్ పెట్టి ఆ కుక్క ఎలా ఉంటుందో అలా ఇమిటేట్ చేసాం అనమాట. సో అదే ఒక మ్యూజిక్ లాగా అంటే ఒక టోన్ క్రియేట్ చేసింది ఆ సాంగ్కి. అండ్ ఆ పోర్షన్ అయితే ఇంకా నేను ఎంత ఎక్సైట్ అయ్యానో చూసిన వాళ్ళు కూడా ఆ పోర్షన్ చాలా బాగుందన్ను. లాట్స్ ఆఫ్ మెసేజెస్ అన్న. అంటే నేను తీసిన ఆ
ఆ టీ కప్ మాయమయ్యే షాట్ ఉంది కదన్న, టీ ఏంట్రా చెప్పకుండా అన్నప్పుడు టీ కప్ బ్లింక్ అవుతుంది, మనోడు ఇంకొకటి అసిస్టెంట్ చచ్చిపోతే ప్రొటాగనిస్ట్ తీసుకెళ్తాడు. లిటరల్లీ ఈ షాట్ మా టీంలో 3 అర్థం కాదన్నారన్న. అంత ఎవడ అర్థం అవుతుంది, మనం చెప్పేయాలి మాటలో అని చెప్పి అన్నారన్న. బట్ అక్కడి నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసుంటే మ్యాన్ నేను రాశాను కాబట్టి సరిపోయింది ఈ సీన్, అంత మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే కొన్నిసార్లు టీం మాట వినాలన్నా, కొన్నిసార్లు వినకూడదు. అంటే చేయాలనేది ఒక ఐడియా మనకు ఉండాలి అన్న. ఎందుకంటే ఇప్పుడు మా టీం 2 ఉన్నారన్న, అంటే 2 అంటే చాలామంది టీం ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నారు, వాళ్ళిద్దరికి నేను ఫస్ట్ స్టోరీ చెప్పాను అనమాట. అంటే లాక్డౌన్లో అందరూ స్టక్ అయితే వీళ్ళే బయటకు వచ్చేవాళ్ళు కాస్త, నేను నాతో స్టోరీ సిట్టింగ్స్ కానీ అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు ఆ 2లో ఎవడో డిసప్పాయింట్ అయినా నేను లైట్ తీసుకునేవాడిని. వాళ్ళిద్దరూ చేసేద్దాం, అది ఉంటుంది చూసానా, చేసేద్దాం అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసానా, అది మనకి ఎంత బూస్ట్ ఇస్తుంది అంటే వాళ్ళు చేసేద్దాం అన్న తర్వాతనే నేను రాయడం స్టార్ట్ చేశాను అన్న, లేదంటే నేను వదిలేసామండి. సో కొన్నిసార్లు మనం ఫస్ట్ టైం ఎవరికి నరేషన్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మంచి కథ కూడా వాళ్ళు బాగాలేదనేసరికి మనం లైట్ తీసుకుంటాం ఆ కథని. స్టార్టింగ్ ఆ సీడే అక్కడ అన్న. విజయ్, వెన్ కమ్స్ టు మ్యూజిక్ చాలా బాగుంది బీజిఎం. అంటే మ్యూజిక్ డైరెక్టర్ చేయించుకున్నావా, లేదంటే ఆల్రెడీ స్టాక్ మ్యూజిక్ వేరే అట్లా తీసుకుని ఒక నీడిల్ డ్రాప్స్ లాగా ఇందులో పెట్టావా, ఏంటి అసలు? నా స్టాక్ మ్యూజిక్ నుంచే తీసుకున్నది. అంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్లో ద బెస్ట్ అనుకుండి వెతుక్కున్నాను. అదే నేను చెప్పాను కదా, నా 7 minutes కట్కి ఫస్ట్ ఒక ఓఎస్టీతో అనుకున్నా, లైక్ లాస్ట్లో వేసాను నేను. ఇప్పుడు ఐఎమ్ ఏ మ్యాన్ అని రాక్ అండ్ రోల్ మ్యూజిక్, అది అనుకున్నా ఫస్ట్, ఆ సాంగ్తో లీడ్ చేద్దాం అనుకున్నా. బట్ ఎప్పుడైతే నాకు ఫాస్ట్ కట్స్ కావాల్సి వచ్చిందో నేను ఆ సాంగ్ యూజ్ చేయలేదు. అండ్ నాకు కూడా కాపీరైట్ క్లెయిమ్ పడితే మళ్ళీ కాంటెస్ట్లో అది ఇట్లా ప్రాబ్లం అవుద్దని చెప్పేసి, ఎందుకు వచ్చిందని చెప్పేసి ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఎ న్యూ ఐటమ్ అనమాట. ఇంకా వేరే ఏమున్నాయని చెప్పేసి చూసినప్పుడు ఒకటి ఉందన్న, దానికి 14 views ఎన్నో ఉన్నాయి. తను ఎవరో ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్ అనుకుంటా, చాలా తక్కువ ఉన్నాయి. అది క్లిక్ చేస్తే సేమ్ మ్యూజిక్ చాలా ఛానల్స్లో ఉన్నాయి, అది ఒరిజినల్ ఎవరిదో కూడా ఏంటో తెలియట్లే, బట్ ఎవరికి కాపీరైట్ పడట్లా. సో నేను ఒకళ్ళకి క్రెడిట్ ఇద్దామన్నా కానీ అది ఎవరిదో తెలియట్లా, ఎవరికి కాపీరైట్ పడట్లేదు. చాలామంది అంటే వాడి ఛానల్లోనే పెట్టుకుంటున్నారు అనమాట. సో నేను అది పిక్ చేసుకుండి మెయిన్ థీమ్ మ్యూజిక్ ఏదో అదే అన్న, ఫాస్ట్ కట్స్ వచ్చినప్పుడు వస్తాయి కదన్న, ఫస్ట్ 1 minute అంతా సౌండే అన్న, ఎక్కడ మ్యూజిక్ ఉండదు. తర్వాత సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ తర్వాత ఇంకంతా మ్యూజిక్తోనే నడుస్తుంది, మ్యూజిక్ కట్స్తోనే నడుస్తాయి. సో ఆ మ్యూజిక్ మాత్రం యూట్యూబ్లోంచి తీసుకున్నాను, దాన్ని బట్టే కట్స్ చేశాను అన్న. సో ఆ సాంగ్ నువ్వే ట్యూన్ కట్టేసావా, ఊరికి ఎలా ఉంటే బాగుంటుందని? ఏదన్నా బూడిదలో పోసిన పన్నీర్లా వస్తుంది అన్న, దానికి ఆల్రెడీ నేను 2-3 lines రాసుకున్నాను అన్న, సాంగ్ ఎలా ఉండాలి అని. ఆ లిరిక్స్ నేను రాసుకుండి ఆ ట్యూన్ అనుకుండి తీసుకున్నా. బట్ నాకు అంత టైం లిమిట్ లేదు కాబట్టి, లైక్ టైం లిమిట్ ఉంది కాబట్టి, బూడిదలో పోసిన పన్నీర్లా సోదరా పరుగును వెళ్ళి అని టీ చెప్పరా అంటే ఆ కనెక్షన్ సూపర్బ్ కనెక్షన్. అంటే జనరల్గా పాట ఎండ్ అయిపోయి స్టోరీ వేరేగా నడుస్తుంది, లేదా మాంటాజ్ సాంగ్ అయిపోయి ఇది వస్తుంది. కానీ పాట తాలూకు ఆ లిరిక్లో సగం డైలాగ్ పెట్టి అవునన్నా మిగతా డైలాగ్ డైరెక్ట్గా ఈడు చెప్పడం అనేది ఇట్స్ ఎ నైస్ వే ఆఫ్ పుట్టింగ్ థింగ్స్ టుగెదర్. ట్రాన్సిషన్ స్మూత్గా ఉంటుంది, ఆ కనెక్షన్ కూడా ఒక ఆహా మూమెంట్ అంటారు కదా, వి ఫీల్ దట్. సో టీ తీసుకురా అన్నప్పుడు అంటే ఇంకొక సెకండ్ కూడా వేస్ట్ చేయాలనిపించలా. టీ తీసుకురా అని అంటాడు, టీ స్టార్ట్ అవుతుంది, వాటి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంక స్టోరీని డ్రైవ్ చేసేలా ఉండాలి, ఇంటరప్ట్ చేసేలా కాకుండా మనం సాంగ్ పెట్టామంటే మనకేదో స్టూడియో అవైలబుల్గా ఉండి కొట్టించట్లేదు కదా. సో ఆ సాంగ్ ఉంటే దానికి ఇంటెన్షనల్గా మన స్టోరీని డ్రైవ్ చేసేయాలి. అండ్ ఆడియన్స్కి 2 నిమిషాల్లో వాడికి సాంగ్ ఉండాలి, అది ఉండాలి, ఇన్ని ఉన్నాయని వాడికి అన్కాన్షియస్ స్టేజ్లో వాడికి అనిపించాలి. అందుకే అప్పుడే 2 minutes చూసినా వాడు ఏదో పెద్ద స్టోరీ విన్నట్టు ఫీల్ అవ్వగలుగుతున్నారు ఇప్పుడు. సో మేజర్గా ఏదైనా ఒక షార్ట్ ఫిలిం అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఏదైనా ఇట్స్ ఎ టీమ్ వర్క్, కొలాబరేటివ్ వర్క్. చాలామంది వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు, దాని నుంచి డైరెక్టర్ హీ విల్ టేక్ వాట్ ఎవర్ హీ వాంట్స్, హీ విల్ యాడ్ సంథింగ్, ఇదంతా జరుగుతుంది. సో నీ టీమ్ ఎవరు? సో కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ టీమ్ టు అస్? అన్న, అంటే వాళ్ళందరూ కాకినాడలో ఉంటారు, బట్ ఇప్పుడు నాతో 2 వచ్చారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మీ పేరేంటి? గౌతమ్. జ్యోతి కుమార్. సో గౌతమ్, ఏంటి నీ రోల్ ఏంటి టీంలో? రోల్ మొత్తం ఆన్ స్క్రీన్ ప్రాప్స్ అండ్
ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, స్మోక్ ఎఫెక్ట్స్ అవన్నీ చూసుకునేవాను అనమాట. అంటే నేను ఫ్రేమ్ పెట్టి ఎక్కడ స్మోక్ రావాలంటే అక్కడ అప్పటికప్పుడు ఫైర్ వేసి స్మోక్ తెప్పించడం అండ్ ప్రాప్స్ ఇవన్నీ మేకింగ్. అంటే కుక్కని కూడా కంట్రోల్ చేసేవాళ్ళం. అది అంటే అలా వెళ్ళిపోయేది, దాన్ని గట్టిగా కేకేస్తే మళ్ళీ రివర్స్ వెనక్కి వస్తుంది, అలా దాన్ని. సో జ్యోతి, యువర్ రోల్ ఏంటి? అంతే, ప్రొడక్షన్ మొత్తం చూసుకుంటా ఉన్నా. టీం అంతా కూడా ఇంకా ఆన్ స్క్రీన్ ఏదైతే కావాలో అదంతా మేము చూసుకుంటాం. ఇంకా టెక్నికల్ వైజ్ అంతా విజయ్ చూసుకుంటాడు అన్నావు. ఇంకా సో ఎప్పటి నుంచి మీరు ట్రావెల్ మీ ముగ్గురు అసలు? నాకు గౌతమ్ అండ్ మిగతా వాళ్ళందరూ ఎప్పటి నుంచో పరిచయం ఇన్ ద సెన్స్ స్కూల్ ఫ్రెండ్స్ అన్న. స్కూల్ ఫ్రెండ్స్ నుంచి ఇంకా అసలు అంటే ఫ్రెండ్స్ అని చెప్పుకునే ఫ్రెండ్స్ కాదు, ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా జర్నీ ఇంకా అంతే అన్న. ఇంకా ఇప్పుడు నేను వర్క్ చేసిన టీం కూడా అంతే అన్న. బట్ లేటర్ ఆన్ ఏంటంటే మాలాగా అంటే కొంచెం హడావిడి ఏమి లేకుండా ఇక్కడ సినిమాలు కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ వర్కింగ్ మూడ్ ఉంటుంది కదన్న, ఆ సినిమాలో ఉండే అట్మాస్ఫియర్ అది ఇష్టం కొంతమందికి. అంటే ఇంకొంతమందికి ఏంటంటే ఆ పాష్నెస్సే ఉంటుంది కదా సినిమాలో, అదే చూస్తారు. బట్ కొన్నిసార్లు ఈ హార్డ్ వర్క్ అదంతా చూడరు. లిటరల్లీ గాదా జోసెఫ్కి అయితే మా వాళ్ళతో మొత్తం పనులన్నీ చేయించాను అన్న. అంటే నేను లేబర్ని రిక్రూట్ చేసుకునేంత బడ్జెట్ కూడా లేదనమాట నా దగ్గర. సో దే యూజ్ టు మేక్ ఆల్ థింగ్స్ పాసిబుల్ అనమాట. అంటే చెక్కలు కొట్టడం, మొయ్యడం, ఇసుకల్లో మొత్తం తవ్వడం, అంటే కూల్ పనులు చేసి అన్నీ చేసేవారన్న. ఓన్లీ బికాస్ ఆఫ్ మీ అండ్ సినిమా. కొంతమందికి సినిమా అంటే ఇష్టం, కొంతమందికి ఇంక నేనంటే ఇంకా ఆ అట్మాస్ఫియర్లో ఉండాలి అని. సో అప్పుడే మేము సక్సెస్ని కూడా చాలా అందరూ కలిసి తీసుకోగలరు. పేరు నా ఒక్కడితే బయటకు వస్తుంది కానీ అంటే వీళ్ళందరూ లేకపోతే ఆ సినిమా వచ్చేదన్న. బట్ మీరు నన్ను పిలిచేవాళ్ళు కాదు, డెఫినెట్లీ పిలిచేవాళ్ళు కాదు. అంత అవుట్పుట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట. సో ఒక టీంతో సింక్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. సో మిగతా వాళ్ళు కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నది వీళ్ళిద్దరే. నేను ఫస్ట్ ఐడియా వచ్చినప్పుడు చెప్పింది వీళ్ళు, అవైలబుల్గా ఉన్నప్పుడు చెప్పి ఇంక వీళ్ళు అంటే అప్పుడు అంటే ఒక బూస్ట్ అనమాట. ఫస్ట్ టైం నరేషన్కి ఎగ్జైట్ అయ్యి చేద్దామని ఇచ్చే కాన్ఫిడెన్స్ మిగతా దానికి లీడ్ చేసింది నాకు. ఐడియా ఫస్ట్ నారేట్ చేసింది వీళ్ళిద్దరికీ అంటే ఇద్దరికి ఒకేసారి చేశాను. అరే ఇదిరా ఐడియా అని చెప్పేసి వీళ్ళు మాత్రమే చెప్పారు అప్పుడు నాకు ఈ 30,000 అది ఇది అని చెప్పేసి. సో ఇంకా కథ అలా డెవలప్ అయింది. టక్ మన ఒక 2 అవర్స్లో కథ డెవలప్ అయింది. వన్ డేలో రాసేసాను. సో అలా అన్న. సో మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి, అంటే మీకు విజయ్లో నచ్చేది ఏంటి? వాట్ క్వాలిటీ అబౌట్ క్రాఫ్ట్ కానీ అబౌట్ జనరల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? జనరల్గా కమిట్మెంట్ ఎక్కువ అన్న. ఏదన్నా ఒక పని మీద దిగితే త్వరగా డైవర్ట్ అవ్వడు. ఇంకా దాంట్లో ఉన్న డెప్త్ ఏంటో తెలుసుకుంటాడు. ప్రతి క్రాఫ్ట్ మీద కూడా ఐడియా ఉంది. అండ్ టీంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మనస్తత్వాలు తెలుసు కాబట్టి ఎవరికి ఎట్లా చెప్పాలో అది చెప్తాడు. ఇంకా తన కమిట్మెంట్ మీద అందరం కూడా ఫాలో అవుతాం. ఇంకా ఇష్యూస్ కట్ ఏముండవు మాకు అట్లా. టీం అంతా సపోర్ట్. షూటింగ్ విషయం వచ్చేటప్పటికైతే తను ఒక ఐడియా ఏమైతే అనుకుంటున్నాడో అది ఎలాగైనా రెప్పించడానికి ట్రై చేస్తాడు. మ్యాక్సిమం 90%. అది ఎంత కష్టమైనా సరే ట్రై చేస్తూనే ఉంటాడు అనమాట అది వచ్చేదాకా. దానివల్ల ఇంకా పర్సనల్గా వాట్ క్వాలిటీస్ అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అతనిలో మీకు బాగా నచ్చడం చిన్నప్పటి నుంచి బడ్డీ కాబట్టి చాలానే ఉంటాయి అన్నీ సేమ్ సిమిలర్. మార్చుకోవాల్సింది ఏదైనా అనిపిస్తుంది? మార్చుకోవాల్సిందంటే ఇలా ఉంటే సరిపోతుంది. విల్ గో హైట్స్. యా డెఫినెట్లీ. సో విజయ్, అసలు నీ జర్నీ ఇంటూ ఫిలిమ్స్, అసలు ఫిలిం ఫ్యాసినేషన్ ఇది ఎలా వచ్చింది అసలు? ఎప్పటి నుంచి స్టార్ట్? చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అంటే పిచ్ అనమాట. అంటే కొంతమందికి ఇలా ఒక్కొక్కరు కానీ ఉంటుంది కదన్న, ఇంకో హ్యాబిట్ లాగా సినిమా అనేది. అంటే ఇంక సినిమా థియేటర్కి 2 రోజులకు ఒకసారి అన్న వెళ్ళకపోతే అదేదో వెళ్తా అనమాట. సో డాడీ అలా అలవాటు చేసేవారన్న. పిచ్చకి వెళ్ళేవాళ్ళం సినిమాలకి, మమ్మీకి చెప్పకుండా వెళ్ళేవాళ్ళం. నన్ను స్కూల్ బంక్ మా డాడీ కొట్టించి తీసుకెళ్ళేవారు సినిమాలకి. మమ్మీకి ఎక్కడ తెలుస్తుందని మధ్యాహ్నం అంటే అందరి ఇంట్లోనే చెప్తారు కదన్న ఇలా, ఇప్పుడు హాలిడే కావాలంటే వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు అని చెప్పేసి. అలాగా మా డాడీయే తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మ చూడాలంటుందండి, ఊరి నుంచి వచ్చారు అది ఇది అని చెప్పి మధ్యాహ్నం తీసుకెళ్ళిపోయి, నాకు బయటకు వచ్చేదాకా తెలియదు అన్న సినిమాకి తీసుకెళ్తున్నారని. అటు నుంచి అటు సినిమాకి తీసుకెళ్ళేవారు. అంత పిచ్చి ఏంటంటే అంటే మనం సినిమా తీయగలమా అనేది పక్కన పెడితే ఆ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఒక అంటే దానికంటూ అంటే ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ సినిమా డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది నాకు ఒక ఐడియా లేదన్న. అంటే అప్పుడు ఫిల్మ్ స్కూల్లో ఉంటాయని ఇవన్నీ ఉంటాయని తెలిసేది కాదు. సో అప్పుడు నాకు తెలిసింది అనమాట, లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు అంటే చేస్తున్నారు అందరూ అని.
అప్పటికి షార్ట్ ఫిల్మ్ చేసి డైరెక్టర్ అయిన వాళ్ళు ఎవరు లేరన్న. నాకు ఐడియాలజీ వచ్చినప్పటికీ ఇంకా షార్ట్ ఫిల్మ్ చేసి నాకు తెలియదు కూడా. నేను అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటే యూట్యూబ్ చూడడానికి అప్పుడు నెట్ సెంటర్కి వెళ్తే గేమ్ ఆడుకోవడానికి తప్ప యూట్యూబ్ ఓపెన్ చేసే అంత లేదు. 5th క్లాస్ 6th క్లాస్ అన్న. యా అంటే ఇది ఎందుకంటే అన్న ఇప్పుడు మన సైకిల్ మీద వచ్చేవాళ్ళం అన్న, మా డాడీ నేను సినిమా చూసేవాళ్ళం, ఎదరెక్కించుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంకా అప్పుడు నేను హీరో, ఇంక ఇంటికి వెళ్ళే వరకు నేను సైకిల్ మీద హీరో. ఆడేం చేస్తున్నాడో ఆ డైలాగ్ నేను అనుకుంటూ ఇళ్ళ కొట్టుకుంటూ ఇలా నా ఫేవరెట్ హీరో చేస్తే బాగుంటుంది, ఇలాంటి థాట్స్ వచ్చావన్నమాట. ఈ హీరో ఇలా చేస్తే బాగుంటుంది, ఈ హీరోతో ఇలా చేస్తాను అంటే మనకు ఫేవరెట్ హీరోస్ ఉంటారు కదన్న. మా డాడీ పిచ్చ బాలకృష్ణ ఫ్యాన్ అన్న. సో అలాగా ఇంకా ఫ్యాసినేటింగ్గా ఉండేదన్న నాకు. అప్పుడు అనిపించేది మనం రాద్దాం అని చెప్పేసి 5th క్లాస్లో రాయడం అవన్నీ పక్కన పెడితే తీయాలి. అప్పుడు మా ఫ్రెండ్ అన్న ఇంకా ₹1,00,00,000 లాటరీ తగిలినట్టు కీప్యాడ్ ఫోన్ కొన్నాడన్న మా వాడు ఒకడు. అప్పుడు స్టార్ట్ చేశాను అన్న. అంటే ఇంకేదో ఒకటి తీసామండి, ఏదో ఒకటి. అంటే ఇప్పుడు హాట్ వీల్స్ మా బడ్జెట్ అప్పుడు ₹10 అనమాట. 2 హాట్ వీల్స్ ₹5 కార్లు కొనుక్కోండి, ఆ రెండింటిని గుద్దేసి అగ్గిపుల్ల వేసేసి ఇంకొక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అని టైటిల్ పెట్టుకునేవాళ్ళు. ఆ టైప్లో ఉండేది అనమాట. ఏదో ఒకటి తీయాలి, ఏదో ఒకటి తీసి మేమే చూసుకుండి స్పేస్ లేక డిలీట్ చేసేసాడు. స్పేస్ ఉండేది కాదు కీప్యాడ్ ఫోన్స్లో, చూసావా నవ్వుకున్నాం డిలీట్ చేసేసాం. ఇలా చేస్తూ వచ్చామన్న. సో ఫ్రెండ్స్ని గ్యాదర్ చేశానన్న. ఇంకా అప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళే ఉన్నారన్న నాతో. అంటే ఇంకా ఆ జర్నీ అలా ఒకటే కాలేజ్ కాదు, 5 years అయింది మేము స్కూల్ నుంచి విడిపోయి. బట్ అప్పటి నుండి ఇంక ఈ సినిమాల్లోనే వచ్చిందన్న. ఇంకా ఇంటర్ ఆ టైంకి వచ్చేసరికి ఇలా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా తీస్తున్నారు సినిమాలు అనేది బాగా వచ్చింది బయటికి. ఇంకా పక్కా డైరెక్టర్ అయిపోతాను. బట్ ఆ డ్యూరేషన్ అనేది తెలియదు అన్న. అంటే ఎంత టైం పడుతుంది, 22 yearsకి అవుతానా 25 years డైరెక్టర్ అయితే అయిపోతా. అంటే అంత కసిగా ఇంకేది చేయనని ఫిక్స్ అయిపోయానన్నా. ఇంకా డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యి ఇంక ఈ ఫీల్డ్లో ఉండాలి అది ఇది అని ఫిక్స్ అయినప్పుడు ఇంకా అలా అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఐడియాస్ రాసుకోవడం కానీ అన్న అలా. అంటే నా దగ్గర స్టార్టింగ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్ ఫిల్మ్స్ కథలు రాసేవాడిని. అంటే అవ్వనివి రాసేసేవాడిని, మనకు ఇప్పుడు అవ్వనివి. తర్వాత తెలిసింది ఇలా షార్ట్ ఫిల్మ్స్కి రాయాలని. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కథలు ఉన్నాయి, ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్స్ కథలు తక్కువైనాయి నాకు. అంటే తక్కువైన ఇన్ ద సెన్స్ అవి ఇంకా పెద్ద స్పేస్లో ఉండేవన్నమాట. యా అన్న. సో గాదా జోసెఫ్, సో త్రూ అవుట్ నువ్వేం మాట్లాడినా మధ్యలో గాదా జోసెఫ్ సో ఏంటి గాదా జోసెఫ్, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ప్రస్తుతం అది ఏ స్టేజ్లో ఉంది, అది ఫీచర్ ఫిల్మా లేదంటే ఏంటి, వాటి కెన్ యూ? యా అన్న. అంటే గాదా జోసెఫ్ అనేది నేను 1.5 year 2 years నుండి కూర్చున్న స్క్రిప్ట్ అన్న. అదేంటంటే స్టార్టింగ్ అదే ఒక 6,000 బడ్జెట్లో అనుకున్నాం అన్న. మేము గురువారం సాయంకాలం కలిసి వచ్చిందనే షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైతే 0 బడ్జెట్లో చేసామో దీన్ని ఒక 6,000 ర్యాండమ్ బడ్జెట్తో అండ్ రిసోర్సెస్ ద్వారా కొన్ని అలా అనుకుండి ఒక బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇద్దాం మనం అనుకున్నాం అన్న. బట్ తర్వాత అది ఏమైందంటే ఆ ఐడియా ఎవాల్యుయేట్ అయితే వచ్చిందనమాట. ఇంకా పెద్దదయ్యే కొద్దీ నాకు దాన్ని కిల్ చేయాలనిపించలేదు అనమాట. అంటే నాకు వచ్చిన పాయింట్ ఒకటే చెప్దాం అనుకున్నా ఫస్ట్ తక్కువ డ్యూరేషన్లో. బట్ తర్వాత అది ఎవాల్యుయేట్ అయ్యే కొద్దీ ఐ కెప్ట్ ఆన్ రైటింగ్ అనమాట. ఇంకా రాస్తున్నా అప్పుడు ఇంకా చాలా బాగా మౌల్డ్ అయిందన్న కథ. సో ఇంకా నాకు అప్పుడు బడ్జెట్ కావాలనిపించింది అండ్ అప్పుడు ఇది ఒక పెద్ద స్కేల్ అవుతుంది అనిపించింది. అండ్ డెఫినెట్లీ ఆ కాన్సెప్ట్ అనేది ఫ్రీక్వెంట్లీ సీన్ కాన్సెప్ట్ అయితే కాదు అది మన తెలుగులో కానీ. సో ఎలాగన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఫిక్స్ అయినా అన్న. కానీ టైం పోతుందన్నమాట. నేనేంటంటే చాలా టైం తీసుకుంటున్నాను అనమాట. అంటే తీసుకోవడం ఇన్ ద సెన్స్ అన్నిటి మీద మనకి ఒక ఐడియా రావాలి, ఓ ప్రొడ్యూసర్ రావాలి, యాక్ట్రెస్ రావాలి. సో ఆ టైం అంతా తీసుకుంటుంది. అంటే నా దాంట్లో ఒక చిన్నపిల్లడు ఉన్నాడు అన్న, వాడిని వెతకడానికి నాకు 6 months పట్టింది వాడిని క్యాస్ట్ చేసుకోవడానికి. సో ఇలా క్యాస్టింగ్ విషయంలో కానీ అది టైం చాలా చాలా ఎక్కువ తీసుకుంటుందన్న. సో అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్ అనమాట. అంటే ఐడియాస్ పిచ్ చేయడం స్టార్ట్ చేశాను. 25,000కి ఒకసారి పిచ్ చేశాను, 50,000కి ఒకసారి పిచ్ చేశాను. పిచ్ చేసిన ప్రతిసారి దాని బడ్జెట్ పెరిగిపోతుందని నాకే అర్థమైంది. అంటే అది ఆ స్కేల్లో కథ చెప్పగలం, బట్ దాని స్కేల్ ఇంకా పెరిగితేనే ఆ కథకు అందం అనమాట. సో అప్పుడు నేను తోట సత్యనారాయణ గారు అని భీమవరం అనమాట, ఆయనది 2,50,000కి ఒక షార్ట్ ఫిల్మ్లో పిచ్ చేశాను. 2,50,000కి ఇంకా ది బెస్ట్ అవుట్పుట్తో నేను
అందరూ మాట్లాడుకునేటట్టు ఒక షార్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్పేసి నేను వాళ్ళకి ఐడియా పిచ్ చేస్తే వాళ్ళు కథ అంతా విన్నారు, ఐడియా చాలా బాగుంది, ఇది షార్ట్ ఫిల్మ్లా కాకుండా ఈ మధ్య ఓటీటీ ఫిల్మ్స్లో వస్తున్నాయి కదమ్మా, వై కాంట్ వి ట్రై ఇట్ అన్నారు. సో ఓకే సార్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్న బడ్జెట్ 10 lakhs అనమాట. ఇది షార్ట్ ఫిల్మ్లో అంటే కానీ కొన్ని చోట్ల మనం కాంప్రమైజ్ అవ్వచ్చు, అండ్ ఆ స్కేల్కి తగ్గట్టు అంటే యూట్యూబ్లో చూస్తారు షార్ట్ ఫిల్మ్స్ అంటే, సో దానికి తగ్గట్టు మనం 2,50,000 చేయొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి రిగ్ మారుతుంది, ఇవన్నీ మారుతుంటే సో ఎలా పుల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ నేను అప్పుడే అన్నా, ఇది 10 lakhsలో అయితే అవ్వదు సార్, కానీ మనం స్టార్ట్ చేద్దాం, ఒక టీజర్ వచ్చిన తర్వాత మనకు ఒక సపోర్ట్ వస్తుంది, అండ్ మనం ఏ ఏ ఏ స్క్రిప్ట్ మీద మనం వర్క్ చేస్తున్నాం అనేది ఆడియన్స్కి ఒకసారి ఐడియా వస్తుంది. సో అలా స్టార్ట్ చేసామన్నా. ఇట్స్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ నౌ. 20% షూట్ కూడా అయిపోయింది, అండ్ అయిపోయిన పోర్షన్ మాత్రం కిక్కాస్ అనమాట ఇంకా అవుట్పుట్. ఆల్రెడీ విజువల్స్ చూసాను, చాలా బాగున్నాయి. ఫ్రేమింగ్ కానీ ఈవెన్ విఎఫ్ఎక్స్ వాటి కోసం నువ్వు చేస్తున్న ఇది కానీ వెరీ నైస్. ఆల్ ద బెస్ట్ ఫర్. థ్యాంక్ యూ రాధా జోసెఫ్. సో విజయ్, ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ దెమ్? అంటే అడ్వైజ్ అని ఏం లేదన్నా, బట్ నా లోకల్లో ఉంటారు కదన్నా చాలామంది ఇలా సినిమా తీయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలి అనుకునే వాళ్ళందరూ లైక్ రైటింగ్ దగ్గరే ఆగిపోతున్నారు. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ ఆన్ సెట్ అండ్ ఆఫ్ సెట్ కూడా. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నా టీ గ్లాస్ కోసం అంటే చాలా సింపుల్గా రాసుకున్నాను నేను అది, బట్ అది నాకు ఎప్పుడు ఛాలెంజ్ అయ్యిందంటే నేను ఆన్ సెట్లోకి వెళ్ళి సింపుల్గా టీ గ్లాస్ పెట్టానంటే అది రాలే ఒక రోజులో నాకు. సో నువ్వు రాసుకున్నది ఏ చిన్నదన్నా దాన్ని రైటింగ్ దగ్గర ఆగిపోకుండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళ ఐడియాస్ని. ఎంత చిన్న ఐడియా అయినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట, ఏది ప్రాబ్లమేటిక్ అవుతుంది, ఏది మనకి ఫర్గా ఉంది అనేది అర్థమయ్యి నెక్స్ట్ టైం నువ్వు రాసినప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో అందుకే నేను అంటే నాకు ఎలా ఒకళ్ళు చెప్పిందని కాదు, నేను ఎప్పుడైనా చిన్నది రాసుకుని వెళ్ళిన తర్వాత ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడే నాకు నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం గుర్తొస్తుంది అనమాట. దానికి చాలా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్న. మన సినిమాల్లో కూడా ఒక ఇంటర్వ్యూలో చూసాను అనమాట, కార్తిక్ సుబ్బరాజు 20 అని తమిళ మూవీ ఉంటుంది, దాంట్లో కమల్ ముఖర్జీకి స్కూటీ నడపడం రాదు, బట్ అన్న స్కూటీ నడపడానికి ఫస్ట్ డే షాట్ అనమాట అది. సో మొత్తం క్యారీ వ్యాన్స్ కెమెరాలు అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కమల్ ముఖర్జీ నాకు స్కూటీ రాదు అని చెప్పింది అనమాట. సో అది కూడా అది పెద్ద ప్రాబ్లం అయింది, 1 day అంతా షూట్ క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది, సీన్ మార్చాల్సి వచ్చింది. సో ఈ రైటింగ్ మిస్టేక్స్ అన్నీ మనం తర్వాత అవాయిడ్ చేయొచ్చు అనమాట మనం ఇంప్లిమెంట్ చేస్తుంటే. అంటే కొంతమంది రిగ్ లేదని, టీం లేదని, ఇప్పుడు మన దగ్గర లేని అమెజాన్ ప్రైమ్ కోసమే ఒక 10 మందిని అడుగుతాం సినిమా చూడాలని ఇంట్రెస్ట్తో, ప్రైమ్ ఉందా, నెట్ఫ్లిక్స్ ఉందా అని. ఇది కూడా అంతే, కెమెరా కోసం నీకు ఇంట్రెస్ట్ ఉందా అని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటే ఎవడో ఒకటి దొరుకుతాడన్న. దాంట్లో నీకు సింక్ అయ్యేవాడితో నువ్వు అసలు రియల్గా దేనికోసం తీస్తున్నావు నువ్వు అనేది వాడికి అర్థమయ్యేలా చేస్తే ఆబ్వియస్లీ నువ్వు ఫ్యూచర్ డైరెక్టర్ అవుతావు అని పక్కన వాడికి అర్థమైనప్పుడు వాడు ఎందుకు వదులుకుంటాడు నిన్ను? వాడు ఫ్యూచర్ కెమెరామెన్ అవుతాడు, ఫ్యూచర్ ఎడిటర్ అవుతాడు అని వాడికి ఉంటుంది కదా. సో కొలాబరేట్ అవుతారన్న. మన ఐడియా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మనం అక్కడ వరకు వెళ్ళగలం, నా ఎయిమ్ అక్కడ ఉంది అనేలాగా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అండ్ వాళ్ళు నిన్ను బిలీవ్ చేయాలి నువ్వు అక్కడ వరకు వెళ్తావు అంటే. నేను ఇప్పటికీ కూడా ఎన్టీఆర్తో కథలు రాస్తున్నట్టు చెప్తూ ఉంటాను మా ఫ్రెండ్స్కి, ఇలా ఎన్టీఆర్ కూడా కథ రాసేనరా, మహేష్ బాబు కథ రాసేనరా అని చెప్తుంటే వాళ్ళు ఎగతాలు చేయడం కన్నా ఫస్ట్ నమ్ముతారు, ఫస్ట్ ఐడియాలా చూస్తారనమాట. సో ఆ బిలీవబిలిటీ అనేది టీం మధ్య సింక్లో ఏర్పడితే ఇంక అప్పుడు వీ కెన్ గో ఆన్ అనమాట. సో అదే అన్న, అడ్వైజ్ అని కాదు, జస్ట్ సేయింగ్ అంతే. యా. సో చాలామంది ఆస్పిరెంట్స్ ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ డౌట్ ఎక్కువ, అంటే నేను చేయగలుగుతాను లేదా అనేది ఎక్కువ ఉండే ప్రాబ్లం. ఆ సెల్ఫ్ డౌట్ని వాళ్ళు అధిగమించాలంటే అసలు ఏం చేయాలి వాళ్ళు? సెల్ఫ్ డౌట్ చేయగలనా లేదా అన్నారంటే సింపుల్ అన్న. ఇప్పుడు నా లైక్ ఈ కాంటెస్ట్లో చాలామందిని సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేయకపోతే వాళ్ళందరూ నాకు మెసేజ్ చేసి, బ్రదర్ మీరు చాలా బాగుంది, మాది కూడా చూడండి ఒకసారి అని చెప్పేసి, అంటే జస్ట్ వాళ్ళే నన్ను పబ్లిష్ చేయమంటలేదు, వాళ్ళకేం రాదు, నా థాట్స్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నారు. అంటే యాజ్ ఏ ఫెలో ఫిల్మ్ మేకర్గా నీ థాట్స్ ఏంటో చెప్పు బ్రదర్ అని నాకు పంపుతున్నారు. అండ్ వాళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టేస్ట్ ఉండదు, ఒక స్టైల్ ఉండదు. డెఫినెట్లీగా నాకు పంపిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ నేను చేయలేను, నా ఫ్లేవర్ అది కాదు. అండ్
నేను నేర్చుకుంటాను. భయ్య ఈ షాట్ ఎలా తీసావు, నేను నన్ను తిరిగి అడుగుతున్నా, ఆ షాట్ చాలా బాగుంది, ఈ షాట్ చాలా బాగుంది అని చెప్తున్నా. సో అక్కడ వాళ్ళు సక్సెస్ అంటే కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యారా గెలిచారా అనేది పక్కన పెడితే వాళ్ళు ఒక సినిమా తీశారు. చాలామంది చేయలేని వాళ్ళు చేశారు. 9080 షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ అయ్యి అంటున్నారు, కానీ వాళ్ళందరూ చేయడమే చాలా పెద్ద విషయం అన్న. చాలామంది ఇంప్లిమెంట్ చేయడం దగ్గరే ఆగిపోతున్నారు బోల్డ్ రీజన్స్ చెప్పి, బట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ విన్నర్సే. సో నువ్వు ఒకటి అనుకుంటే ఖచ్చితంగా అనుకుంటే అది జరుగుతుంది. ఈరోజు కాకపోతే రేపన్నా జరుగుతుంది. నువ్వు ఎప్పుడు దాని మీద స్ట్రిక్ అయ్యి ఉన్నప్పుడే 24/7. యా, ఆ ప్యాషన్ అనేది అది ప్రాణం పెట్టాలి. ఆ ప్యాషన్ అవునన్నా, ఏదో ప్యాషన్ ఉందని చెప్పుకోవడం ఏదో అవునన్నా అవునన్నా అవునన్నా. సో rather than that, actually putting your life into it, only that brings out the craft and art. Obviously. Thank you for your time. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. సో చాలా బాగుంది సెషన్ అండ్ చాలా ఇన్సైట్స్ ఉన్నాయి. సో చాలామంది దే కెన్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యువర్ షార్ట్ ఫిల్మ్. 2 minutes అయినా అది ఆ 2 minutesలో యూ హ్యావ్ పుట్ అంటే ఒక్కొక్క క్రాఫ్ట్ని ఎంత అందంగా వాడుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా పెట్టావు. అందులో డైలాగ్తో ఒక బ్యాక్ స్టోరీ చెప్పడం, ప్రాప్స్ అనేది వాడుకుంటే ఆ గ్లాస్ని ఎలాగా యూజ్ చేసి చెప్పచ్చు. అలాగే డెడ్ బాడీస్ వాట్ ఎవర్ ప్రాప్స్ కానీ అండ్ పాట్ కానీ యానిమల్స్, హౌ వీ కెన్ యూజ్ యానిమల్స్ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్. ఈవెన్ డబ్బింగ్ స్టూడియో కూడా లేకుండా వెళ్ళకుండా ఓన్లీ కాల్ రికార్డింగ్తో ఆ అమ్మాయి చేత మీ ఫ్రెండ్ చేత పాడించి అది ఊరికే అలాగా దాంతో సింగ్ చేయటం బ్యూటిఫుల్. అండ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఓవరాల్ ఇట్స్ ఏ ట్రీట్ ఫర్ ఎనీవన్. బ్యూటిఫుల్ అండ్ డెఫినెట్గా అది విన్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్పార్క్ కాంటెస్ట్లో విన్ అవ్వకపోయినా నువ్వు ఆల్రెడీ విన్ అయిపోయావు, బికాజ్ ఇట్ ఈస్ విన్నింగ్ లాట్ ఆఫ్ హార్ట్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో అది చూశారు కదా విజయ్ ఇన్సైట్స్ అబౌట్ ద క్రాఫ్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో డెఫినెట్గా సో ఇందులో మెయిన్ కీ టేక్అవేస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ లాట్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ కన్నా నేను ఎప్పుడు చెప్పేది అదే, మైక్రో ఫిలిమ్స్, 30 seconds మైక్రో ఫిలిమ్స్ అనేవి మీరు చేస్తుండాలి. ఎవ్రీ సండే టేక్ యువర్ స్మార్ట్ ఫోన్ అండ్ డూ సమ్ షార్ట్ ఫిలిమ్స్, మైక్రో ఫిలిమ్స్. ఓకే, సో మైక్రో ఫిలిమ్స్ చేసి 30 seconds దానికి రకరకాల మ్యూజిక్ యాడ్ చేయండి, రకరకాల ఎమోషన్స్ మార్చండి, వాయిస్ ఓవర్స్ ఇవ్వండి. సో ఇలా చేస్తూ ఉంటే ఎవ్రీ వీక్ ఈజ్ యువర్ ఓన్, ఇట్స్ లైక్ ఫిల్మ్ మేకింగ్ స్కూల్ ఫర్ యూ. సో ఆ ఫిల్మ్ మేకింగ్ స్కూల్లో మీరు నేర్చుకోవాలి. మీరు ఈ ఒకే పర్టికులర్ షార్ట్స్కి వేరే మ్యూజిక్ పెడితే ఎలా ఉంటుంది, లేదా వేరే వాయిస్ ఓవర్ మీరు ఊరికే ఒక 30 seconds స్క్రిప్ట్ ఏదైనా రాసుకుని ఆ వాయిస్ ఓవర్ నేరేషన్ ఇస్తే ఎలా మారుతుంది. అదే షార్ట్స్ని హర్రర్ అయితే ఎలా తెస్తాం, అదే షార్ట్స్ విజువల్గా మీరు తీసినవి కామెడీ అయితే ఎలా తెస్తాం. ఇలాగా జానర్స్ మారుస్తూ యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ అ లాట్. సో అదే విజయ్ చేసింది. సో యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ మైక్రో ఫిలిమ్స్. సో ఎవ్రీ సండే వస్తే టార్గెట్ పెట్టుకుని నెక్స్ట్ వీక్ ఏం చేయాలనేది అలా చేస్తూ ఉంటేనే మీకు వస్తుంది. సో అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ వే. ద ఓన్లీ వే ఈజ్ టు జంప్ ఇన్ టు ద పూల్ అండ్ లెర్న్ స్విమ్మింగ్. ఓకే, ఇక్కడ ఎవరో వచ్చి స్పెసిఫిక్గా ఇది ఈ పర్టికులర్ టెక్నిక్ ఇది అది అని ఎవరో నేర్పరు. యూ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ బై ఆన్ యువర్ ఓన్. ముఖ్యంగా ఇంకొకటి విజయ్ నుంచి నేర్చుకోవాల్సింది, హిజ్ ప్యాషన్ టు పుట్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇన్ టు ద ఫిల్మ్ అనమాట. అంటే ఏదో క్రాఫ్ట్, మ్యూజిక్ ఉంది మ్యూజిక్ వాడాం, లేదా కెమెరా ఉంది కెమెరా వాడాం, లేదంటే డైలాగ్ ఉంది డైలాగ్ వాడాం. ఇలా కాకుండా ఈవెన్ ప్రాప్స్ కూడా, ఒక గ్లాస్ కానీ టీ కప్ కానీ దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటూ దాన్ని ఎలా వాడుకోవాలి, డైలాగ్ వాడుతూ బ్యాక్ స్టోరీ అలా చెప్పాలి. సో ఆ ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ టువర్డ్స్ క్వాలిటీ, ప్యాషన్ టువర్డ్స్ టెల్లింగ్ మోర్ విత్ ఇన్ ఎ సీన్. సో ఆ ప్యాషన్ లేకపోతే దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట. సో అది ముఖ్యంగా. సో కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ మైక్రో ఫిలిమ్స్, కీప్ ఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్, కీప్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్. మేజర్ థింగ్ ఏంటంటే, మీరు రూమ్లో ఉండి నేను ఫిల్మ్ మేకర్ అయిపోవాలి అనుకుంటే ఏది జరగవు. మీరు కదలాలి. మీరు కదిలితే మీకు అన్నీ కలిసి వస్తాయి ఖచ్చితంగా. యు మూవ్ అవుట్ ఆఫ్ యువర్ రూమ్, యు మూవ్ యువర్ యాస్ అండ్ డూ సమ్ షిటీ వర్క్.
డర్టీ వర్క్ చేయండి, అది ఎంత చండాలంగా ఉన్నా పర్లేదు. సో మీరు చేస్తుంటే యూ విల్ గెయిన్ నాలెడ్జ్. దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్.